పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారాసు ప్రతిష్ఠాం సదసద్రూపధారిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారాసు ప్రతిష్ఠాం సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటే ఇచ్ఛాస్వరూపిణి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి, జ్ఞానశక్తి స్వరూపిణి, క్రియాశక్తి మూడు. ఇచ్ఛా జ్ఞాన యత్న రూప గుణత్రయం స్వరూపం అస్యాహ ఉక్తంచ సంకేత పద్ధతో. ఇక్కడ చెప్తున్నారు మనకి అంటే ఈ మూడు కలిసి మనకి ఏమిటి అంటే ఈ మూడు శరీరాలు అన్నమాట. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు మూడును శరీరములుగా గలదు. ఎవరు? అమ్మవారు. ఈ మూడు శరీరాలు కలిగినటువంటిది. ఇక్కడ మనకి మరి ఇచ్ఛాశక్తి అన్నటువంటిది ఏమిటి అంటే ఇచ్ఛాశక్తి అన్నటువంటిది శిరహ అన్నారు. ఇందులో ఇచ్ఛాశక్తి అనేది శిరహ. ప్రదేశశ్చ జ్ఞానంచ తదో అధోగత క్రియాపదగతస్య. ఇచ్ఛాశక్తి శిరస్సు అయితే జ్ఞానశక్తి శిరస్సునికి క్రింది భాగం అన్నమాట. అది ఈ క్రింది భాగం. ఇదంతా పాదాల నుంచి ఇదంతా క్రియాశక్తి. ఈ విధముగా ఈ శక్తులు మూడును దేవి శరీరముగా ఉన్నవని వర్ణించారు. అలాగనే వామకేశ్వర తంత్రమందు కూడా త్రిపురాదేవి బ్రహ్మ విష్ణు ఈశ రూపములతో మూడు విధములుగాను. వామకేశ్వర తంత్రంలో కూడా త్రిపురాదేవి బ్రహ్మ విష్ణు ఈశ ఈ మూడు రూపములతో మూడు విధములుగాను అక్కడ కూడా వర్ణించున్నారు. అయితే చెప్తున్నారన్నమాట. అత్ర జ్ఞానం ఇచ్ఛా యత్నానాం పూర్వపూర్వస్య ఉత్తరోత్తరం ప్రతికారణత్వాత్ క్లిప్తస్య క్రమేణ శక్తిత్రయస్య నిర్దేశాభావేతి కరోత్యేత్యర్థః. చెప్తున్నారు మనకి ఇవి. ఇందులో మనకి ఇచ్ఛాశక్తి అన్నటువంటిది, క్రియాశక్తి అన్నటువంటిది ఈ రెండు కూడా మనకు అవసరమైనవి. ఇచ్ఛాశక్తి అనేది మనకి చతుర్వేద పురుషార్థాలకి హేతు. ఇచ్ఛాశక్తి అన్నటువంటిది చతుర్వేద పురుషార్థాలకి హేతు అన్నమాట. ఎందుకు అంటే ఈ నాలుగు మనకు ఉండవలసినవే. మానవుడికి ఏదున్నా ఏది లేకపోయినా ఏముండాలంటే ఈ నాలుగు ఉండాలి. అర్థమైందా? ఈ నాలుగుడితోనే మానవ జీవితం చరితార్థం అవుతుంది. తక్కిన ఈ నాలుగు దేవతలకి లేవు, పశుపక్షాదులకి లేవు. అర్థమైంది? ఉన్నది ఏముందో అన్నీ మనకే. పని మనకే, తిండి మనకే. వాళ్ళకి పని లేదు, తిండి లేదు. దేవతలు ఏమంటారు? ఏం పని లేదు, హాయిగా ఉంటుంది. తిండి లేదు. అది చెప్పేశారు అసలు సార్. తిండి లేనప్పుడు మరి పశుపక్షాదుల కంటే అవి దొరికితే తింటే, లేకపోతే హాయి పడుకుంటాయి అంతే. దొరికితే తింటాయి, లేకపోతే హాయిగా ఉంటాయి. మనం అలాగా దొరకకపోతే అల్లాడిపోతాం.
అర్థమైందా? అవి దొరికితే తింటాయి, లేకపోతే లేదు. తిరుగుతాయి అంటే ఏదో ఖాళీ కూర్చోడానికి ఎక్కడ ఉంటాయి పాపం. మనకంటే ఏదో రూమ్లో గేమ్లో ఉంటాయి, చక్కగా ఉంటాం. అవి ఎక్కడ బయట ఉండవలసినవి కాబట్టి ఎక్కడ ఉండేది ఏదో ఆ పక్క తిరిగి ఈ పక్క తిరిగి అంటే సంచారంలో ఉంటుంటాయి. అందుచేత ఈ రెండు కూడా మనకి ఉండాలి. క్రియాశక్తి ఎక్కడ ఇచ్చాశక్తి ఉందో అక్కడ క్రియాశక్తి ఉంటుంది. ఏమంటే ఇచ్చాశక్తి ఉంది, క్రియాశక్తి ఎక్కడ? ఏదైనా పండు తినాలని ఉంది, ఇచ్చా క్రియ, అది అవుతుంటే క్రియ అనమాట. ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని ఉంది, ఇచ్చా అక్కడికి వెళ్ళడం ఇదే రావడం పోవడం క్రియ. క్రియ అంటే ఏమిటి? క్రియ ఇది కర్మ. ఇది లేవుడికి అది లేదు ఇది లేదు. అర్థమైందా? ఎక్కడ ఇచ్చాశక్తి ఉందో అక్కడ క్రియాశక్తి ఉండనే ఉంటుంది అనమాట. అందుచేత అయితే మరి ఇచ్చాశక్తి ఉండాలి. ఎందుకంటే వేద విహిత కర్మలు అనుష్ఠించాలనేటువంటి శక్తి అనేటువంటిది మనకి ఉండవలసింది. దానికి సంబంధమైన క్రియ మనకి జరగవలసిందే. ఆ క్రియకి సంబంధించిన క్రియ లోపల జరగాలి. ఆహారార్థం క్రియ ఉండాలి. ఆ క్రియకి సంబంధించిన క్రియ లోపల జరగాలి. అందుచేత ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అనేవి అది సాధారణముగా జ్ఞాన ఇచ్చ క్రియాశక్తిని క్రమముగా చెప్పవలెను. జ్ఞానము ఇచ్చకు కారణం, ఇచ్చ క్రియకు కారణం. ఈ నిర్ణయత్వంలో క్రమంలో ఒక దగ్గర అలా చెప్పినా బాగుంటుంది కదా అని ఉంది. అయితే ఇక్కడ లింగ పురాణమున పరమాత్మ తన ధృతి శక్తిని ఆజ్ఞాపించను. వెంటనే ఆ జ్ఞానశక్తి కృతి ఇచ్ఛాశక్తి రూపంలో పొందాను. తరువాత జ్ఞానము వలన పరవిద్య అపరవిద్య రెండు రూపములు పొందాను. కాబట్టి ఒకటి పరవిద్య, రెండవది పరవిద్య, రెండవది అపరవిద్య. ఈ రెండు ఉండాలి మనకి. పరవిద్య ఉండాలి, ఉపనిషత్ అదేగా చెప్పాను. తత్రా పరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యథర్వణః ఛందో జ్యోతిషం కల్పమితి మనం చెప్పుకొచ్చింది. తత్రా అపరాది, తత్ర ప్లస్ అపర, తత్రాపర అని దీర్ఘం ఇచ్చాడు అక్కడ. కాబట్టి అపరా విద్య ఏమిటంటే ఇది అన్నమాట. వేదాంగాలను చక్కగా అభ్యసించడమే అపరా విద్య. పరా అంటే తత్ర అక్షర మధిగమ్యతాం పరా. పరా విద్య అంటే ఏమిటి? అక్షరం అధిగమ్యతాం. అది తత్ర అపర, అది వేదాంగాలు. తర్వాత అయితే తత్ర పర అన్నటువంటిదే అక్షరం అధిగమ్యం. పరా విద్య అనేది అక్షర స్వరూపం కోసం తెలుసుకుంది. పరా విద్య పరా విద్య అనేది ఏమైపోయింది మనకి? వేవిద్యే వేదితవ్యేతు. శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ. పరావిద్య అనేది పరబ్రహ్మ తత్వం, అపరావిద్య అనేది శబ్ద బ్రహ్మ విషయం. అంతే కదా, ఇవన్నీ శబ్దాలే కదా. వేదాంగలు అంటే అర్థం ఏంటి? శబ్దమే అది. అందుచేత ఈ రెండు మనకి పరాపరి విద్యలైన మాట ముండకోపనిషత్తు మనకి చెప్పుకొచ్చింది. అది అందుచేత ఇది చెప్పారు. ఈ విధంగా పరమాత్మ జ్ఞానం, పరాపర విద్యలు అనగా ఏమిటి? పరమాత్మ జ్ఞానము, తద్భిన్నమైన బ్రహ్మాండ జ్ఞానమును గ్రహించాలి. పరమాత్మ జ్ఞానాన్ని గ్రహించాలి, భిన్నమైనటువంటి బ్రహ్మాండ జ్ఞానాన్ని గ్రహించాలి. రెండూ గ్రహించాలి. బ్రహ్మాండ జ్ఞానం ఏమిటి? వేద సంబంధమైన జ్ఞానం. బ్రహ్మాండ జ్ఞానం అంటే ఏమిటి? వేద సంబంధమైన జ్ఞానం. బ్రహ్మాండం మొత్తం అంతా, అండాండము, పిండాండము, బ్రహ్మాండం, మూడు మొత్తం. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఈ బ్రహ్మాండం జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఇది బ్రహ్మాండ జ్ఞానం అంటే ఈ బ్రహ్మాండం అనేది ఎలా ఉత్పత్తి అయింది, బ్రహ్మాండం అనేది ఎలా ఉత్పత్తి అయింది అన్నటువంటి విషయం, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉత్పత్తి అయింది, ఆ ఉత్పత్తికి ఆధారమైనటువంటి ఏమిటి, ఇంతే కదా మనకి.
అవే మనం చెప్పుకుంటే పంచీకరణ. అర్థమైందా? ఈ బ్రహ్మాండ జ్ఞానం ఏముంది? పంచీకరణ. చెప్పారు కదా. మాయకి ఎన్ని శక్తులు? 2 శక్తులు అనుకున్నాం కదా. ఆవరణ శక్తి, విక్షేప శక్తి. విక్షేప శక్తి లింగాది బ్రహ్మాండాంతాదివి అన్నారు. అర్థమైందా? విక్షేప శక్తి ఏమిటంటే లింగాది బ్రహ్మాండాంత, సూక్ష్మ శరీరం మొదలుకుని ఇక బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి శక్తే విక్షేప శక్తి. విక్షేప శక్తి అంటే అదే కదా, లింగాది బ్రహ్మాండాదివి విక్షేప శక్తి అన్నాడు. తత్ర ఆవరణ శక్తి. కాబట్టి ఈ విక్షేప శక్తి వల్లనే మాయ విక్షేప శక్తి ద్వారా ఈ బ్రహ్మాండం అంతా సృజిస్తుందన్నమాట. మాయే కదా సృజించేది, ఇంకేం సృజిస్తామా? అది మాయ చేతే మాయ అయిపోతుంది. అర్థమైందా? ఎప్పుడైనా మాయతోనే జయించాలి. మరి ఎక్కడ జయిస్తాం మనం? ఉష్ణ అయినా సామ్యత. ఇప్పుడు జ్వరం వచ్చింది మన డాక్టర్కి వెళ్తే సలదిస్తాడా? సలదిస్తే శరీరం వచ్చేది. ఇచ్చిన మాత్రం కదా వేడి మాత్రం అనమాట. అది మనం ఏంటంటే ఇంత జ్వరం మీద వెళ్ళినా ఏ సలడ్ ఇచ్చేసాడో ఇంజక్షన్ అనుకోండి. సలడ్ కాదు అది. ఉష్ణేని శామ్యతని చెప్పింది శాస్త్రం. అర్థమైందా? ఉష్ణం దేనితో శామ్యం అవుతుందంటే మళ్ళీ ఉష్ణంతో అలాగనే శామనం కావాలి. అందుకని మనకి 100 డిగ్రీ అంత వేడి ఉంటే ఆ ఇచ్చిన పవర్ 105 డిగ్రీ అంత పవర్ వేడి అనమాట. అది దాంతోనే పోతుంది. ఆ ప్రకారంగా మాయని మాయతోనే జయించాలి. అదే మాయని దేనితో జయించాలి? మాయతో. అంటే వాడి మాయగారు వాడికి మాయతోనే జయించాలి అంటాడు. ఏ మంచోడైతే మంచి జయిస్తాం కానీ అంతా లేదు ఒకడు. అందుచేత మాయను మాయ చేత జయించాలి. మరి మాయ చేత జయించాలంటే మాయ ఎలా పుట్టిందో ఏమిటో మనం తెలుసుకోవాలి. అంతే కదా. మాయ చేత జయించాలంటే ముందు దేని ఎవరిని జయించాలో వాడి స్వరూపము ఏమిటి అన్నది అలాంటి దానితోనే జయించాలంటే మళ్ళీ దాని స్వరూపాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. మాయల పైకి మనం పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి? ఎక్కడ ఉంటుంది ఆయన ప్రాణం? చూడకుండా తగ్గింది ఏం పట్టుకున్నా లాభం లేదు. ఏమంటారు? కాబట్టి చిలకని పట్టుకుంటేనే మాయడి పైకేదో పోతారు, లేకపోతే పోడు అనమాట. ఆ విధంగా ఈ మాయ అన్నటువంటి త్రిగుణాత్మకం కాబట్టి ఆ త్రిగుణ స్వరూపాన్ని మనం చక్కగా తెలుసుకోలేనిడికే మాయ బాధిస్తాయి. తెలుసుకున్నోడికి నా స్వరూపాన్ని తెలుసుకున్నాడు కాబట్టి వీడికి నేను జోహార్లా అర్పించాలని ఎవరైనా మాకు స్వరూపాన్ని తెలుసుకుంటే వాళ్ళు కృతజ్ఞత చెప్తారు లేదా? మాయ కూడా మన కృతజ్ఞత చెప్తుంది. అప్పుడు ఆహా నన్ను తెలుసుకున్నవాడు నువ్వే కదా, నా స్వరూపం అందరూ నా మాయలు పడుతూనే ఉన్నారు, నువ్వు తెలుసుకున్నావా? దానికి సంతోషమే. దేనికి? మాయకి. మాయ కూడా అదే సంతోషమే కానీ ఇంకోటి కాదు. అందుకు అది చెప్తున్నారు. ఈ విధంగా సరే పరాపర విద్యను అనగా పరమాత్మ జ్ఞానం తద్భిన్నమైనది ఏమిటి? బ్రహ్మాండ జ్ఞానం గ్రహించవలను. అందుచేత ఈ విధంగా మనకి ఈ 3 ఉండాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి అన్నటువంటిది చాలా గొప్పది. ఎందుకు అంటే అది లేనిదే ఏ పని జరగదు. లోకంలో జ్ఞానం లేనిదే ఏ పని మనం చెయ్యలేము. అందుకు అమ్మవారిని చక్కగా మనం ప్రార్థించినామంటే మన మనస్సులో ఉన్నటువంటి వేదవిహితమైనటువంటి ఏవైతే ఇచ్చలు ఉన్నాయో అవన్నీ తప్పక నెరవేరుస్తాయి. దానికి తగిన క్రియా సంబంధమైనటువంటి విషయాలను నెరవేరుస్తారు. ఈ రెండింటి చేతి తృప్తి పొందరు. మనము రెండింటికే ప్రార్థించినా ఆ జ్ఞానశక్తి అమ్మగారే మనలో ఉదయింపజేస్తారు. మనం ప్రార్థించిన రెండైనా ఆ ప్రార్థనకి తగిన ఫలం అప్పుడు ఇచ్చినా దాంట్లో అనిశ్చితమయ్యే ఉంటుంది ఈ మందు. అప్పుడే ఇస్తే లాభం లేదు. కానీ కొన్ని సమయంలో అప్పటికప్పుడే జ్ఞానాన్ని ఉత్పాదన అవుతారు. ఇప్పుడు ధ్రువుడు తపస్సు చేశాడా? చేశాడు. దేనికి చేశాడు అందరికీ తెలుసు కథ. మనకు అవసరం లేదు. నారదుడు మంత్రం ఇచ్చాడు, చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షం అయిపోయిన వెంటనే ఏమడిగాడు?
ఈ చేయడం దీనికని చేశాడు, కానీ ఆయన ప్రత్యక్షమైతే నాకు జ్ఞానం కావాలంటాడు. బుద్ధిమంతుడా, నువ్వు జ్ఞానం కోసం తపస్సు చేయలేదు కదా, జ్ఞానం ఎందుకు అడిగావంటారు ఎవరు? విష్ణుమూర్తి. నువ్వు చేసేదేమో నీ తండ్రి నీ ఒళ్ళో కూర్చొని పెట్టుకోలేదని నిన్ను గారాభంగా చూడలేని చేశావు కదా, నీకు ఇప్పుడు ఇది లాభం లేదు, కానీ నీకు జ్ఞానం కలుగుతుంది. ఏమంటారు? నన్ను ముట్టుకున్నోడికి ఏనాడు జ్ఞానం కలగకుండా ఊరుకోడు. అది నాది ఎలాంటిదంటే అది జ్ఞాన ముద్ర, అది అంట పెట్టే ఉంటాను. నువ్వు అడిగినా అడగకపోయినా దాని ముద్ర ఒకసారి అంటిస్తా, అది అలాగా పెద్ద ముద్ర అవుతుంది కొన్నాళ్ళకి. ఇక వైరాగ్యం ఉన్నవాడికి మొట్టమొదటి ఆ ముద్ర అంటుకుంటుంది, లేని వాడికి మెల్లమెల్లగా అంటుకుంటుంది. అది కదా, ఇక అది తీరకుండా ఉంటే అవుతుందా, దాన్ని తీరుస్తాడు ఎవరు? భగవంతుడు. అలాగనే అమ్మవారికి కూడా మనం ఏ కోరికతో చేసినా ఈ భుక్తిని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది, సందేహం ఏమీ లేదు. అయితే అందరూ ముక్తి ముందు కోరుకోరు, అర్థమైంది? అందరూ ముక్తినేములు కోరుకోరు. కాబట్టి ముక్తిని కోరిన వాళ్ళకి ముక్తి తప్పక వస్తుంది. అందుకని మొట్టమొదటి అందరూ ఏం కోరుకోవాలి ఇప్పుడు మనం? అందుకని జ్ఞానం కోరుకున్నా ఇది ఇవ్వకుంటామా అంది అమ్మగారు. జ్ఞానం దీక్ష కోరుకున్నాడు, మరి జ్ఞానం కలగాలంటే ఈయనకి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతిబంధం ఉంటే జ్ఞానం తొందరగా కలగదు. అందుకని బంధాన్ని సరళింపజేస్తారు. ఎవరు జ్ఞానాన్ని కోరుతారో వారికి బంధాన్ని సరళింపజేస్తారు. సరళింపచేయాలంటే ఎట్లా మరి? దానికి తగిన శక్తి ఉండాలి కదా. అంటే మళ్ళీ అది కోరుకున్నోడికి కూడా కావలసిన సామాగ్రి అలా ఉంటే కదా మన బంధం పోతుంది. బంధం అంటే ఏమిటి? ఏదో ఒక ఆపద వచ్చింది, ఆ ఆపద మీదే మనస్సు ఉంటే మన జ్ఞానం మీద మనసు పోదు, బంధం అది. ఇప్పుడు జ్ఞానమే కోరాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు అమ్మవారి జ్ఞానం కలుగు చేయాలంటే వీడికి ఇది బంధం. మరి ఈ బంధాన్ని పోగొట్టేవారు ఎవరు? మరి ఆవిడకి కోరిన కోరికలు ఇవ్వాలి కదా. అందుకు జ్ఞానం కోరినప్పుడు ఆటోమేటిక్గా బంధాన్ని కూడా పోగొడతారు. అది ఈ విధంగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. ఇది మనం చక్కగా తెలుసుకోవాలి. ఇక సర్వాధార సుప్రతిష్ఠ, సర్వాధార అది చెప్తున్నారు. ఇప్పుడు సర్వాసాం జగతీనాం ధారా పరంపర సర్వాధార జన్య జనకయోహో అభేదాదితి సర్వం ఆధార ఈసేవ అని ఈ విధంగా సర్వాధారణకు అనేకమైనటువంటి వ్యుత్పత్తి అర్థాలు ఇస్తున్నారు. సర్వాధార అంటే సర్వాసాం జగతీనాం. కాబట్టి ఈ సర్వ జగత్తులకు కూడా పరంపరగా ఏమైంది? అమ్మవారు ఆధారము అయిందనమాట. అది సర్వ జగత్తులకు పరంపరగా ఆధారము అయింది. అర్థమైందా? సమస్త జగత్తులకి పరంపరగా అది. అయితే ఇంకోటి ఏమిటి? సర్వ జగత్తులు ఆధారంగా కలిగినది. సమస్త జగత్తులు ఆధారంగా కలిగినటువంటిది అమ్మగారు. అలాగనే పరంపరగా సర్వ జగత్తుకి కూడా ఆధారమైనది ఇది అని. అంటే ఇప్పుడు పరంపరగా అంటే ఏంటి అర్థం మరి మనకి? పరంపరగా అంటే ఆ సృష్టి క్రమం ఎంతవరకు అయితే ప్రారంభం నుంచి వచ్చిందో ఇంతవరకు కూడా తయారు. ఇది ఏమైంది? ఇది సర్వ జగత్తులకు పరంపరగా ఆధారం. సృష్టి ఎక్కడి నుంచి అయితే మనకి ప్రారంభమో, ఏ విధంగా అయితే పరంపర ఆత్మలు మన ఉద్దేశంలో ఆత్మన ఆకాశం భూతాన్ని అక్కడి నుంచి ప్రారంభించుకున్నా ఆ విధంగా ఈ క్రమం అంతటి ఈ పరంపర ఇంత వచ్చినా దీని అంతటికీ కూడా ఎవరు ఆధారము? అమ్మగారు అన్నమాట. అందుకు సర్వ జగత్తులకు కూడా ఆధారం. సర్వ జగత్తుల పరంపరయే స్వరూపం కలది. జగత్తులు సృష్టింపబడినవి, దేవి సృష్టి చేసినది. అయినను జన్య జనములకు జనకులకు అభేదం. అది న్యాయముచే ఆమెయే జగత్తులు, జగత్తులే ఆమె. ఇక్కడ
సృష్టి చేశారు అంటే చేసేవాడు ఒకడు ఉండాలి, సృష్టికి కారణభూతమైన వస్తువు ఇంకొకటి ఉండాలి. అర్థమైందా? అప్పుడు భేదద్వయం మీద ఆధారపడి ఉంటుంది సమస్తం ఉన్న. అర్థమైందా? అప్పుడు జన్యజనకత్వం అన్నటువంటిది ఒకే వస్తువుకి రాదు. అర్థమైంది? మనం ఇప్పుడు మట్టిని కొండ చేశాము కాబట్టి జనకత్వం అనేది కుమ్మరవాడి మీద ఉంది. జనకత్వం అనేది కుమ్మరవాడి మీద, జన్యత్వం అనేది కొండ మీద. ఇంకోటి ఉంది ఇక్కడ మళ్ళీ తీసుకుంటే, మట్టి ప్రధానంగా మట్టి నుంచి కొండ పుట్టింది కాబట్టి మట్టి మీద జనకత్వం వెళ్తుంది, కొండ మీద జన్యత్వం వెళ్తుంది. అలా తీసుకుంటాం. ఇంకా దానికి నిమిత్త కారణము ఇంకోటి ఉండాలి, నిమిత్త కారణము ఒకటి ఉండాలి. ఈ విధంగా పరంపర అది. కానీ ఇక్కడ ఏమిటి? జన్యజనకములకు అభేదమ న్యాయము చే ఆమె జగత్తులు, ఆమెయే జగత్తులు, జగత్తులే జన్యము జగత్తు రెండు అర్థమైంది కదా. ఎందుకు అంటే ఆమె నుంచే పుట్టింది. దేని మీద పుట్టిందో దాని మీద జన్యత్వం ఉంటుంది. ఘటన మీద ఘటత్వం, మనుష్య మీద మనుష్యత్వం, జన్యము జన్యత్వం ఉంటుంది. ఎవరి నుండి పుట్టిందో ఆయన జనకత్వం కాబట్టి జనకత్వం ఉంటుంది. ఇక్కడ జనకత్వ జన్యత్వానికి అభేదమే కానీ భేదము లేదు అని ఈ అర్థమందు చెప్తా. సర్వాధార, ధార అనగా పరంపర, సర్వాధార, ధార అనగా పరంపర. అది ఇది ఇలాగా ఎంతకాలం ఏదైనా సృష్టి ప్రవాహంలో, స్థితి ప్రవాహంలో ఏ ప్రవాహం జరుగుతున్నా సరే ఈ ధారా ప్రవాహం ఇలాగనే జరుగుతూ ఉంటుంది. ఇది దీనికి ఇటువంటి ప్రవాహానికి ఆధారభూతులు ఎవరు? అమ్మగారు. కాబట్టి ఈ సమస్తానికి సర్వాధార అన్నటువంటిది. సర్వమునకు ఆధారమైనది సర్వాధార. అంటే ఇక్కడ సర్వస్య ఆధార సర్వాధార, షష్ఠీ తత్పురుషంలో. ఈ విధంగా ఈ సమస్తానికి కూడా ఆధారభూతమైనటువంటిది అమ్మవారు. కాబట్టి సర్వాధార అన్నటువంటి విషయాన్ని అనేకమంది దానికి వ్యాఖ్యానం అనేకమైనటువంటి లింగ భేదాలతో వ్యాకరణం అంతా మనకి ముఖ్యమైనటువంటిది పాయింట్ తీసుకుని సరిపోతుంది. సుప్రతిష్ఠ, శోభన ప్రతిష్ఠ, జగత అధిష్టానం సుప్రతిష్ఠ. సుప్రతిష్ఠ, సు అంటే ఏమిటి? మనకి చక్కనైనటువంటిది, శుభమైనటువంటిది, కళ్యాణమైనటువంటిది, ఇవన్నీ కూడా అర్థాలు. కాబట్టి ఈ జగత్తునకు చక్కని అధిష్టానమైనటువంటిది అనమాట. ఈ జగత్తునకు అమ్మవారు చక్కనైనటువంటి అధిష్టానమైనటువంటిది. ఎందుకంటే ఈ అధిష్టానం చాలా గొప్పది. ఇది ఎవరికీ తెలియదు. ఇది ఒక విశేషం. ఆ శక్తి అన్నటువంటిది ఏ విధంగా అధిష్ఠించి ఉన్నది ఎవరికి తెలుసు? అదేవో బుద్ధి చేత ఇదని నిశ్చయించడానికి హితమెత్తం లేదు, మనసు చేత ఊహించడానికి లేదు, ఇంద్రియాల చేత చూడడానికి లేదు. అర్థమైందా? ఆ శక్తి లేకపోతే ఏది మనకి పన్నారు. అందుచేత ఈ జగత్తులో అటువంటి అధిష్టానం అన్నటువంటిది అది అమోఘం. మనం ఎంత వేదాంతం ఎవరు చెప్పినా ఏం చూసినా ఏమి అదే స్వరూపం మనం అనుకోవడమే, పరబ్రహ్మ అనుకోవడమే, కానీ ప్రత్యేకంగా చూసేదేమీ లేదు. అర్థమైందా? ఏదైతే మన ఇంద్రియముల ద్వారా మనం ఇవన్నీ వ్యవహారాలు చేస్తున్నామో ఈ వ్యవహారకి ఆధారమే నేను అన్నటువంటిది ఒకటి ఉంది. కాబట్టి ఆ నేనే పరబ్రహ్మని మనం నిశ్చయం చేసుకోవడం ఒకటే, కానీ ప్రత్యేకంగా ఎన్ని సైన్సిస్టులు వచ్చినా ఏం వచ్చినా సరే ఆ ప్రతిష్టాపన ఉన్నటువంటిది ఈ నేత్రాలకు అగోచరం ఎప్పుడు అదంతా సుప్రతిష్ఠ. అది మహా అద్భుతమైనటువంటి దివ్యశక్తి స్వరూపం ప్రతిష్ఠ. అందుచేత ఇది చాలా అమోఘమైనది అనమాట. సదసద్రూపధారిణి
అది భావంలోనే సుప్రతిష్ఠ. అంతే. అదే మరి దీనికి అందదు, అందదు, ఇంద్రియాలకు అందదు కదా, ఏమన్నదు, బుద్ధికి అందదు, భావంలో ప్రతిష్ఠింపబడి అంతే. మన భావంలోనూ ఏమి ఇది అన్ని నిత్యం, నిశ్చయం అంతే. నిశ్చయాత్మక ఆ ధ్రువమే ప్రతిష్ట, చలనం లేనిది. అంతే. ఆ విధంగా ప్రపంచం అంతా కూడా ప్రతిష్ఠింపడి ఉంది. అదేనమాట అది చక్కగా సదసద్రూపధారిణి. ఇక్కడ సత్తు అసత్తు రెండు కూడా. సత్తు అంటే ఏమిటి? బ్రహ్మ. అసత్తు అంటే తద్భిన్నం జగత్. ఇది అనమాట. సత్తనగా బ్రహ్మ, అసత్తనగా బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి జగత్. కాబట్టి సద్రూపధారిణి, అసద్రూప ధారిణి, ఈ రెండే ధరించినటువంటిది. ఈ రెండు ఏమి నిర్వచనానికి కష్టమే. ఏమంటారు? అనిర్వచనీయ జగత సదసద్విలక్షణేపి సద్విలక్షణ మాత్రేన అసత్సదేన గ్రహణం. కాబట్టి పూర్వం అసద్వా ఇదమగ్ర ఆసీత్ కథం అససృజేత్ ఇత్యాది స్థితులన్నీ కూడా అసద్వా ఇదమగ్ర ఆసీత్ అంటాడు ఒకడు, సదేవ సౌమ్ ఇదమగ్ర ఆసీత్ అంటాడు ఇంకోడు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని. కాబట్టి ఇది ఒక విచారణ ఏమైంది కదా మరి. అందుచేత సత్తనగా బ్రహ్మ, అసత్తనగా జగత్. అయితే మరి అది సత్తునికి విలక్షణముగా ఉండును, దానిని అనిర్వచనీయం అందురు. దేన్ని? జగత్. అర్థమైందా? ఇది ఇదమిత్తమని చెప్పుడుకు శక్యము కాదు. కాదు, కానీ సత్తు కంటే భిన్నమైనది. అసత్తు కంటే భిన్నమైనది, ఇదమిత్తమని చెప్పడానికి వీల్లేంది, సత్తు నుండే ఉద్భవించింది. అది అగ్ని నుండే పొగ ఉద్భవిస్తాడు, అగ్నినే కప్పిస్తాడు. అగ్ని నుండే ధూమేనా వృత వన్హిర్ యథాదర్శో మలేన యదోల్వే నావృతో గర్భ తదా తేనేద ఇదం జ్ఞానం తథా ఆ ప్రకారముగా అజ్ఞానైన ఆవృతం అన్నాడు. ఎలాగైతే అగ్ని పొగ చేత ఆవరింపడి ఉన్నదో, ఇంకా అద్దము మురికి చేత ఆవరింపడి ఉన్నదో, గర్భము జరాయు చేత ఆవరింపడి ఉన్నదో, ఇది ఈ అజ్ఞానము అనేది జ్ఞానం చేత ఆవరింపని చెప్పినాడు అక్కడ. అయితే ఇక్కడ అది ఏమిటి? సదసద్విలక్షణం అనిర్వచనీయం, నిర్వచించడానికి వీలు లేదు. ఈ అజ్ఞానం అని మాయా జగత్ అని ఒకటే పదాలు. ఇక్కడ బ్రహ్మ కంటే భిన్నమైంది ప్రతిదీ ఇంక అదే. ఏమంటారు? ఏదో ఒకటి పేరు దానికి వస్తుంటాయి కానీ ఇక అందులో అంతే. ఇక దానికి ఇంకేముంది? ఉన్నదాది ఒకటి, దాని నుంచి ఇది ఒకటి. ఇదేమో 3 ప్రకృతి, అదేమో బ్రహ్మ. అర్థమైందా? కాబట్టి అది ఈ విధంగా ఈ జగత్తు అన్నది సత్తు కాదు, అసత్తు. అది జగత్తు సత్తే. అర్థమైందా? ఇది జగత్తు సత్తే. ఎప్పుడు సత్తు? జగత్తు సత్తే, బ్రహ్మ సత్తే. ఇది చాలా ఏమి మానవుడికి ఏమే అదే ఎలాగుంటుందంటే ఇప్పుడు సత్తు ఏది? ఈ ఈ పదాలన్నీ ఏమిటంటే మనం చక్కగా ఇది అదని విషయం తెలుసుకోవడం, అంతా తెలిసిన తర్వాత ఇంకేమీ లేదు. జగత్తు సత్తు కాదు అన్నాం అనుకోండి, జగత్తు సత్తు కాదు అన్నా అంటే అప్పుడు ఏ వాక్యానికి విరోధం వస్తుంది చెప్పండి? జగత్తు సత్తు కాదు అనేటప్పుడు ఏ వాక్యానికి విరోధం వస్తుంది? ఊహించండి కాసేపు, ఒక నిమిషం. జగత్తు సత్తు కాదని మనం వాళ్ళ మీద గుద్దాం. ఇప్పుడు దేనికి విరోధం? సత్తు కాదంటే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం
అప్పుడు సర్వం కలు ఇదం. అక్కడ ఉన్నది ఏంటి? ఇదం అంటే ఈ సమస్త జగత్తు కూడా బ్రహ్మమే కదా అని అంటాడు. కలు అంటే ఏమిటి? గద. అది కలుకి ఇచ్చిపోతే ఏమిటి? గద. గద అంటే ఆ గద కాదు, ఆంజనేయ స్వామి చేతుల గద కాదు. మనం అంటే అవును కదా, అవును కదా, కాను కదా అంటామా? ఆ ఊత పదం అనమాట. అవును కదా, కాదు కదా. కాబట్టి ఇదం ఈ సమస్త జగత్తు కూడా బ్రహ్మమే కదా అని ఉపనిషత్ వాక్యం. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాని శాంతముపాసీత అని చెప్తుంది కదా. అందుచేత అప్పుడు మరి ఏమైంది? కానీ ఎంతవరకు అంటే మనకి ఎంతవరకైతే ఈ అజ్ఞానం వదలలేదో అంతవరకు కూడా ఏమి అది మనకి బ్రహ్మ కంటే భిన్నముగానే వస్తాయి. ఎప్పుడు అజ్ఞానం పోయిందో అప్పుడేమైతే బ్రహ్మ భిన్నం, బ్రహ్మ కంటే అభిన్నం. బ్రహ్మ కంటే అభిన్నం. ఆ అభిన్నమైనటువంటి స్థితిని మనం పొందడమే అది హైయెస్ట్. ఏమంటారు? అది హైయెస్ట్. అందుచేత ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. సదసద్విలక్షణం ఈ అర్థం చెప్తూ ఇందులో అనేక రకరకాలుగా వ్యాఖ్యలు ఆ దాన్ని బట్టి ఒక్కొక్క శాస్త్రంలో ఉన్నవన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ సత్తు అన్నటువంటిది అది ఎన్ని రకాలు ఉంటుంది? వ్యావహారిక సత్తా ఉంటుంది, పారమార్థిక సత్తా ఉంటుంది, ప్రాతిభాసిక సత్తా త్రివిధ. అంటే మళ్ళీ 3 సత్తాలు లేవు. మళ్ళీ అది 3 సత్తాలు ఎక్కడ ఉన్నాయి? 2 సత్తాలకి ఒప్పుకోవడం లేదు, 3 సత్తాలు గెలిపామనుకో ఎక్కడ. అయితే ఏమిటి అంటే అన్నిట్లోనూ అనిశ్చయత్వం సత్తే కాబట్టి ఏ వ్యావహారికమైనటువంటి ఘటపటాదులు ఉన్నాయో అది సత్తా కంటే భిన్నము కాదు. కానీ అవి మనకి వ్యవహారికకి ఉండాలి. మన వ్యవహారంలో ఘటం ఉండాలి, పటం ఉండాలి, ఇల్లు ఉండాలి, వాకులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఇవి మరి అక్కడి దేని నుంచి పుట్టాయో అది సత్తా అనేది అన్నిట్లోనూ అనువర్తమయ్యే ఉంటుంది. సత్తా కానిదేమీ లేదు. అర్థమైందా? ఏ సత్తా నుంచి అయితే ఈ జగత్తు పుట్టిందో ఈ పుట్టిన దాంట్లో ఆ సత్తా ఉంటూనే ఉంటుంది. సత్తా లేకుంటే ఏదో చెప్పండి, ఏది అవ్వదు. ఇప్పుడు గర్భంలో ఒక పిండం ఉంది, అది సత్తా లేకపోతే పెరుగుతుంది. అదేది సరే, సత్తా అనేది ఉంటుంది. అలాగనే భూమిలో ఒక చెట్టు పుట్టింది, సత్తా లేకపోతే చెట్టు పెరుగుతుందా? అర్థమైందా? ఈ ప్రకారంగా జగత్ అంతటికీ ఒక సత్తా ఆధారమే. అయితే ఆ కనబడినటువంటి సత్తా పారమార్థికం అన్నమాట. ఆధారభూతంగా ఉంటుంది, అది మనకి కనపడదు. అర్థమైందా? వ్యవహారిక సత్తా అన్నటువంటి దానికి పరిణామము ఉంటుంది. వ్యవహారిక సత్తాకి పరిణామం ఉంటుంది. అది దాని శీలమే పరిణామశీలం. వ్యవహారిక సత్తా పరిణామం ఎందుకు ఉంటుంది? గుణత్రయం నుంచి పుట్టింది కాబట్టి. ఈ జగత్తు గుణత్రయం నుంచి పుట్టింది కాబట్టి, గుణత్రయం పరిణామశీలం కాబట్టి ప్రతి వస్తువులోనూ పరిణామం అనేది ఉంటుంది అన్నమాట. ప్రతి వస్తువులోనూ పరిణామం ఉంటుంది. అయితే మనకి వ్యవహారిక సత్తా ఏదైతే ఉన్నదో మనకు పూర్తి జ్ఞానం కలిగిన వరకు ఈ సత్తా నాది కాదు, నేను కాదని భావించాలి. లేకపోతే దీని మీద వ్యామోహం అన్నటువంటిది ఒక మోహం మనకి ఉంటుందన్నమాట. ఎవరికి మోహరహితమైందో ఆయనకి అంత సత్తా ఒక్కటే. అది అందుకని దానికోసం మనం వ్యవహారిక సత్తా నేను కాదు, నాది కాదు, నేను కాదు, నాది కాదు ఎందుకు అనుకోవాలి మనం? దీని ఎందు మనకి అంతఃకరణంలో ఉన్నటువంటి వ్యామోహం అనేది ఆ ఇచ్ఛ అనేది వీడదు. అందుకనే మనం అంతవరకు ఇది నేను కాదు, నాది కాదు అనుకుంటాం. అంతా వీడిపోయింది, విషయం తెలిసిపోయింది.
అప్పుడు అతనికి తెలిసిన తర్వాత ఈ సత్తాని అప్పుడు తాను ప్రేమించడు, ద్వేషించడు. జ్ఞానం కలిగిన తర్వాత జగత్తుని ప్రేమించడు, ద్వేషించడు. ఏ పారమార్థిక సత్తా ఉందో తనకంటే భిన్నమది కాదు, తనకంటే భిన్నమది కాదు. అయితే మరి వ్యవహారిక సత్తా, ఎందుకంటే ఈ జగత్తే లీలా కైవల్యం, అందుకాబట్టి ఈ లీలా వినోదం కాబట్టి దీనిలో పనులు కావాలి కాబట్టి ఈ వ్యవహారిక సత్తా ఈ శరీరానికి జగత్తు నడవడానికి ఈ వ్యవహారిక సత్తా. కాబట్టి వ్యవహారిక సత్తా అన్నటువంటిది ఇది నాది కాదు, నేను కాదు అనుకోవడం దేనికంటే దాని మీద ఉన్నటువంటి వ్యామోహం తీసేయాలి. అది ఇప్పుడు సత్తా, వ్యవహారిక సత్తా అనేది మొత్తం జగత్తు ఏ వస్తువు ఉందంతా వ్యవహారిక సత్తే. అర్థమైందా? ఇదంతా వ్యవహారిక సత్తాయే. మనం ఇందులో ప్రాతిభాషిక సత్తా ఏమిటి? ప్రాతిభాషిక సత్తా అంటే ఏమిటి? ప్రతీతివత్తు భాసతే. ప్రతీది కూడా ప్రతీతివత్తు భాసతే. ప్రతీతి అంటే ఏమిటి? జ్ఞానం. ప్రతీతి అంటే జ్ఞానం. జ్ఞానవత్ భాసతే, కింటూ అది వాస్తవంగా ఉండదు. అది వాస్తవంగా ఉండదు. అంటే అంటే ఏమిటి? ప్రాతిభాషిక సత్తా. రజ్జు సర్పము ప్రాతిభాషిక సత్తే, సుత్తిరహితము ప్రాతిభాషిక సత్తే, ఎండమావులు ప్రాతిభాషిక సత్తే. ఇవన్నీ ఏమిటి? ప్రాతిభాషిక. ప్రతీతి అంటే ఆ ప్రతీతి అంటే జ్ఞానం, అది ఉన్నట్టు కనబడుతుంది కానీ అది కాదు, అది మనకి కాదు. ఈ విధంగా ప్రాతిభాషిక సత్తా ఎక్కువ స్వప్నము కూడా ప్రాతిభాషిక సత్తా కిందే తీసుకుంటారు కొంతమంది. అర్థమైందా? అది అదే స్వప్నంలో అనేకమైన వివాదాస్పదాలు. అర్థమైంది? ఇంక లేదు ఇదే పెట్టుకుంటే పోయే. కాబట్టి ఇది అన్నమాట. అందుకని ఆ ప్రాతిభాషిక సత్తా, ప్రాతిభాషిక సత్తా కూడా యథార్థమో కాదు. పారమార్థిక సత్తా, పారమార్థిక సత్తా వ్యవహారం దగ్గర ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడము పారమార్థిక సత్తా. అంతే కదా? ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం పారమార్థిక సత్తా. అయితే మరి ఉన్నది ఉన్నట్లు మనం తెలుసుకుంటున్నాం కదా గట్టిపట్టాదులు, మరి పారమార్థిక సత్తా ఎందుకు అనుకోకూడదు? ఏమంటారు? అది దానికి మూలం అనేది అక్కడ ఉంటుంది. ఏ మట్టితో కొండలు పూజగా అయినాయో ఇక్కడ మట్టి నుంచి కొండ అనేది పుట్టింది కాబట్టి ఇది వ్యవహారిక సత్తా. అక్కడ మట్టి మాత్రం పారమార్థిక సత్తాయే దానికి. అక్కడ మట్టి మాత్రం పారమార్థిక సత్తాయే. అది ఎందుకు అంటే మట్టి అనేది ఎంతవరకు ఉంటుందంటే సృష్టి అంతం వరకు ఉంటుంది, అప్పుడు అది కలిసిపోతుంది. అందుకే అది పారమార్థిక సత్తా కాదు. మళ్ళీ ఇప్పుడు మట్టిని బట్టి కొండను తీసుకుంటే కొండ ప్రాతిభాషి, కొండ అనేది వ్యవహారిక సత్తా. ఏమంటారు? కొండ అనేది వ్యవహారిక సత్తా అయింది, మట్టి అనేది పారమార్థిక సత్తా అయింది. మట్టి అయితే ఈ పారమార్థిక సత్తా ఎంతవరకు పారమార్థికం అంటే ఎంతవరకు ఆయన సృష్టి ఎప్పుడైతే ముగించుకోవాలనుకున్నాడో అప్పుడు ఈ పారమార్థికం లయం అయిపోతుంది. కాబట్టి అది పారమార్థికం అప్పుడు కాదు. అంటే ఇది లయం అవుతుంది ఎప్పుడు మనకి బ్రహ్మజ్ఞానం కలిగిందో అప్పుడు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టింది? అంతా నా నుండే పుట్టింది. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎక్కడి నుంచి పుట్టింది అనుకుంటాడు? నా నుండే పుట్టింది అంటాడు జగత్తు. అంటాడు అజ్ఞాని కూడా నా నుండే పుట్టింది అంటాడు. అజ్ఞాని కూడా నా నుండే పుట్టింది అంటాడు, బ్రహ్మజ్ఞాని కూడా నా నుండే పుట్టింది అంటాడు. అసలు పూర్తిగా లేనప్పుడు నా నుండి నీ నుండి అది మాటే రాదు. ఏమిటి బుద్ధిలో ఇదంతా నిత్యం అయిపోయినటువంటి వాడు నా నుండి పుట్టింది అంటాడు. అదే అనమాట. అర్థమైందా? నేను అసలుడికి నా నుండి నీ నుండి లేదు. నేను నా నుండి అంటే నేను ఒకటి, నా నుండి ఒకటి, రెండు అవుతుంది అక్కడ మళ్ళీ అది ఒకటి. అర్థమైందా? అందుచేత ఎప్పుడైతే ఆ బ్రహ్మజ్ఞానం కలిగిందో అప్పుడు నా నుండి పుట్టింది, నా నుండి పుట్టింది, దేని నుండి పుట్టిందో దానిలో లయం అవుతుంది. ఏమంటారు? దేని నుండి పుట్టిందో దానిలో లయం అయిపోతుంది. కాబట్టి లయం అయిందా కదా పారమార్థికంగా భాషిస్తుంది, అక్కడికి దయ సమాప్తి అయిపోతుంది.
అందుకని అసలు ఏది పారమార్థికం మరి? ఇవన్నీ కూడా లైవ్ అయిపోయినా ఏది ఎన్నిటికీ సాక్షిభూతమై ఉంటుందో అది అసలు పారమార్థిక సత్తా. ఏదైతే దేని నుంచి ఏ పుట్టాయో అవన్నీ క్రమంగా దేంట్లో లైవ్ అయిపోతున్నాయో అది అసలు పారమార్థిక సత్తా. ఆ పారమార్థిక సత్తాయే మన యొక్క యథార్థమైన స్వరూపం. మన యొక్క యథార్థమైన స్వరూపం. వ్యవహారికంగా మనకి ఏంటి? ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ ఈ ఏళ్ళు ఉన్నాయి, ఈ చేతులు ఉన్నాయి, ఈ కాళ్ళు ఉన్నాయి, ఈ వ్యవహారిక సత్తా. ఏమంటారు? ఇవి మనకి వ్యవహారిక సత్తా. ఇది వ్యవహారిక సత్తా. ఇవన్నీ మనకి మరి వ్యవహారిక సత్తా ఇది. ఎందుకంటే మనకి ఆదానము ప్రధానం ఇవన్నీ దేంతో జరుగుతున్నాయి? వీటితోనే జరుగుతున్నాయి. చూడడం ఇవన్నీ ఏం చేస్తున్నా? వీటితోనే చేస్తున్నా. మనకి ఇంద్రియాదులన్నీ ఏ సత్తా? వ్యవహారిక సత్తా. మనకి ఇది వ్యవహారిక సత్తా. ఏమంట? ఇది మనకి వ్యవహారిక సత్తా అనమాట. ఈ ఇంద్రియాదులను నడిపించేది ఏదో అది పారమార్థిక సత్తా. ఈ ఇంద్రియాలు వ్యవహారిక సత్తా. అయితే ఇక్కడ ఏమిటి మనకి ప్రాతిభాషిక సత్తా? అర్థమైందా? ఈ ఇంద్రియాలే నేను అనుకుంటున్నా, ఈ శరీరమే నేను అనుకుంటున్నా, ఈ మనస్సే నేను అనుకుంటున్నా, ఈ బుద్ధే నేను అనుకుంటున్నా. ఇది మనకి ప్రాతిభాషిక సత్తా. అదిగా ప్రతీతి జ్ఞానం. అది కాని దాని ఎందు అదే బుద్ధి కదా మనకు పుడుతుంది. ఇప్పుడు ఈ ఇంద్రియాలు మన శరీరంలో ఇంద్రియాదులన్నీ మనకే సత్తా అంటే ఈ వ్యవహారిక సత్తా. వ్యవహారం చేస్తూ ఉంటుంటాయి. దీని ప్రారంభంలో వ్యవహారం చెయ్యాలి. చేయకపోతే అవుద్దా? ఇప్పుడు ఘటం ఉంది, ఆ ఘటన తీసుకొచ్చేది ఏమిటి? చెయ్యే కదా. అది బాగుందా లేదు చూసేది ఏమిటి? చెయ్యే కదా. మరి కళ్ళు కదా. ఇవన్నీ ఏం చేస్తాయి? వ్యవహారాన్ని చేస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? ఏంటి అక్కడ వ్యవహారం చేస్తూ అడుగుతాను లేదా? వ్యవహారం చేసేది ఏమిటి? వ్యవహారం చేసేది ఏమిటి ఇక్కడ? అంటే ఇంద్రియాలే, మనస్సే. ఇవన్నీ ఏమిటి? వ్యవహారమే కదా. ఇంద్రియాలు చేసేది వ్యవహారమే, మనస్సు చేసేది వ్యవహారమే, బుద్ధి చేసేది వ్యవహారమే. ఏమంటావు? సర్వ వ్యవహార హేతు బుద్ధి. అన్ని వ్యవహారాలకు కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఇంద్రియ ఇవన్నీ మనకి ఏమైనా వ్యవహారిక సత్తాయనే. మనకి బుద్ధి వ్యవహారిక సత్తాయే, మనస్సు వ్యవహారిక సత్తాయే, ఇంద్రియాల వ్యవహారిక సత్తాయే, దేహము వ్యవహారిక సత్తాయే. ఈ వ్యవహారిక సత్తా ఇది. ఇప్పుడు మనం అసలు విషయం తెలుసుకోకుండా మనలో మనమే ఎలాగైతే ఈ ఇంద్రియాలు ప్రాణం ఇదేసుకున్నాయి. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఈ నేను గొప్ప, నేను గొప్ప అనుకున్నదే ఏమి? ప్రాతిభాషిక సత్తా. అర్థమైంది అందరికీ? నేను గొప్ప, నేను గొప్ప అనేదే ప్రాతిభాషిక సత్తా. సరే, నువ్వు గొప్ప అయితే కానీ ఏం చేయాలి? అందరూ బ్రహ్మదేవుడు పోయినారు, మళ్ళీ ఎవరు గొప్ప? పెద్ద మనుషులు అందరూ కూడా అంత తొందరగా తేల్చరు ఎక్కడ ఏ పనిని. వ్యవహార లోకంలో ఉన్నది అది. ఇది వాళ్ళు ఏమిటి అంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు. పెద్ద మనుషులు తీర్పు ఉంటాయి లోకంలో. అలాగే బ్రహ్మదేవుడు కూడా చూసినాడు. ఆయన చెప్పేశాడు, మీలో ఎవరు లేకపోతే ఈ శరీర యాత్ర జరగదు, వాడు గొప్పవాడు పొమ్మన్నాడు. ఎవడు గొప్ప అని వెళ్ళింది ఆయన దగ్గరికి. అర్థమైందా? ఏంటండి? నేత్రం అంటే నేను గొప్ప అంటది, చెవు అంటే నేను గొప్ప అంటది, ముక్కు నేను గొప్ప అంటది, నాలుగు నేను గొప్ప అంటది. ఈ గొడవలు చూశాడు అంతన్నా. ప్రాణం నేను గొప్ప. ఇక సరే, ఎవరు గొప్ప ఏమిటో ఈ గొడవ ఎందుకు? మీరు శరీరం నుంచి ఎవరు లేకపోతే, ఏ ఇంద్రియం లేకపోతే ఈ శరీర యాత్ర ఆగిపోతుందో ఏమంటారు? అది గొప్ప అంటే నేత్రం చూసింది. సంగతి తేల్చేస్తాడు అనుకోండి. నేను లేకపోతే అంధకాల బంధురం అది అనుకుంది. పిల్లి కళ్ళు మూసుకుంటే జగమంతా చీకటి అయిపోతున్నట్టుగా నేను లేకపోతే ఏముంది? అంధత్వం అయిపోతుంది లోకం అనుకొని వెంటనే వెళ్ళిపోయింది నేత్రం. 1 సంవత్సరం వెళ్ళిపోయింది అనమాట. అలాగా విదేశాలు అలా యాత్ర చేసుకొచ్చేది. వచ్చేది అడుగుతుంది, ఎట్లా నేను లేకపోతే అలా జరిగింది, శరీరం మొత్తం అయిపోయింది. నువ్వు లేకపోతే నీలాంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు లోకంలో మొన్ననే లెక్క ఇచ్చారు. 1,26,00,000 మంది ఉన్నారట. అర్థమైందా? ఒకదా 1,26,000 లేకపోతే ప్రపంచం ఆగలేదు పొమ్మంది. నేను లేకపోతే అవలేదా? దాని అహంకారం అది.
ఇలా ఒక్కొక్క ఇంద్రియ సంవత్సరం తిరిగి వచ్చిన యాత్రలు చేసినాయి, కానీ బాగా నడుస్తుంది. ఇక ప్రాణం వాటా వచ్చింది. అర్థమైంది. సరే ఇంక మీరు అందులో టెస్టింగ్ చేసి నేను లెగుస్తాను, అది లెగిస్తారు కదా, 20 వెళ్ళిపోయి ఇంక మీరు బయటికి వెళ్తే మా ప్రాణం పోయినట్టుంది, మీరు ఉండాలని కోరుకున్నాను. ఇక త్వం బ్రహ్మస్త్వం తం ఇంద్రస్త్వం తం అగ్నిస్త్వం తం వాయుస్త్వం తం పరమాత్మస్త్వం అని ఇక ఇంద్రియాలన్నీ ప్రార్థన మొదలెట్టిన వెళ్ళకూడదని. ఈ ప్రకారంగా ఏమిటంటే ఇక్కడ చెప్పుకోవడం దేనికి అంటే ఏమి, మనము ఈ ఇంద్రియాలన్నీ ఏమి నేనే ఏమి ఆధారం అనుకుంటున్నాయి. అలాగనే మనం ఇంద్రియాలనికంటే మనస్సు ఆధారమైన మనస్సు మనోబ్రహ్మేతి వ్యజానాత్తు, మనస్సు బ్రహ్మగా మనం భావించుకోవడం ఒకటి చెప్పాను అనుకోండి, మనం భావించుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఏది ఉంది ఇక్కడ? ప్రాతిభాసిక సత్తా ఉందా, పారమార్థిక సత్తా ఉందా, వ్యవహారిక సత్తా ఉందా? ప్రాతిభాసిక సత్తా. ఇప్పుడు మనకి ఒక చెప్పారు, మనస్సు బ్రహ్మముగా ఉపాసన చేయమన్నాడు. మనస్సు బ్రహ్మమా ఏమిటిది? కాదు. బ్రహ్మను బ్రహ్మముగా ఉపాసన చేయాలి, కానీ మనోబ్రహ్మేతి వ్యజానాత్ అంటే మనస్సు బ్రహ్మ ఏమైందా? కాబట్టి ఈ ఎవరైతే ఈ శాస్త్రజ్ఞ తత్వాన్ని చక్కగా తెలుసుకోక తనెందు తాను ఆరోపించుకుంటున్నాడో కాబట్టి ఈ ప్రాతిభాసిక సత్తా అనేది ఎప్పుడైనా సరే నివారణ అయిపోతుంది. ఎప్పుడు నివారణ అవుతుంది? విచారణ ద్వారా. హలో బండి మన వ్యవహారికంకే ఈ వ్యవహారిక సత్తా కాబట్టి వ్యవహారికం ఇది. ఈ 3 సత్తాలకి ఆధారం ఏమిటి? ఈ 2 సత్తాలకి అది లోపట ఉంటేనే ఇది ప్రాతిభాసికం తెలుస్తుంది, అది లోపట ఉంటేనే ఇది వ్యవహారం అని తెలుస్తుంది. అది లోపల ఇది బయటికి వెళ్ళిపోయిందని ఏమీ లేదు. ఏది బయటికి పోతే ఇవన్నీ మనకు తిరిగి పడడం, అదే పారమార్థిక సత్తా. ఆ పారమార్థిక సత్తాయే మనం. అది అందుకని ఈ విధంగా మనకి ఈ సత్తు అన్నటువంటిది ఈ అన్వయం మనకు ముందు చేసుకోవాలి కదా. మన ఇంద్రియాలు, మన బుద్ధి ఏ సత్తాలు ఉన్నాయో, మన వ్యవహారం ఏది ఉంది, శాస్త్రం అనేది మనకు అన్వయించుకోవాలి కదా. అందుచేత ఈ అన్నిటికీ సత్తు అంటే ఏమిటి? భావము. అసత్తు అంటే ఏమిటి? అభావం. సత్ అంటే భావము, అసత్ అంటే అభావం. ఎందుకనే మనకేమిటి? భావాతీతం. భావాభావాలకు కూడా అతీతమైంది అది. ఈ భావాభావాలకు ఆధారం ఏదైందో అదే సత్తా. అర్థమైంది. ఇది భావానికి సత్తే, అభావానికి సత్తే, ఈ రెండింటికి. అందుచేత కాబట్టి ఈ 3 సత్తాన్ని ధరించి ఇక్కడ వ్యవహారిక సత్తాన్ని ధరించినది ఎవరు? అమ్మవారు. చైతన్యం అనండి, ఇప్పుడు అమ్మవారు అండి, అమ్మవారు. ఇక్కడ అమ్మవారు కాబట్టి మనం అమ్మవారు అనుకోవాలా. వ్యవహారిక సత్తాన్ని ధరించినది, పారమార్థిక సత్వాన్ని ధరించినది. అర్థమైందా? ప్రాతిపాదిక సత్తాన్ని ధరించింది. ధరించబోదు కనబడుతుంది మనకి. అర్థమైందా? కాబట్టి వ్యవహారిక సత్తాన్ని ధరించింది, ధరించబట్టి వ్యవహారం నడుస్తూ ఉంది. పారమార్థిక సత్తా ఉంటే కానీ వ్యవహార సత్తా నడవదు. మధ్యలో మనకి ప్రాతిపాదిక సత్తాన్ని పోగొట్టేది ఆవిడే. అర్థమైందా? పోగొట్టేది ఎవరు? ఆవిడే. ఆవిడకి దివ్యానుగ్రహం లేకపోతే ఇది పోదు. ఏమైందా? ఆవిడకి దివ్యానుగ్రహం లేకపోతే పోదు. మనం తెలుసో తెలియకో ప్రార్థిస్తే, సేవిస్తే, విచారణ చేస్తే కొన్నాళ్ళకైనా పోగొట్టేస్తారు. ఆవిడ డ్యూటే అది. ఎందుకు అంటే ఇది పోగొట్టి తన స్వరూపంలో ప్రతి వారు లేనో కావాలి. ఎవరు పోగొట్టుకొని లీనమయ్యారో వారికి జన్మ లేదు. పోగొట్టుకోకుంటే ఎవరు లీనమైనాడో జన్మ. అర్థమైందా? అది అందుచేత ఈ సదసద్రూప ధారిణి అష్టమూర్తిరజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత అష్టమూర్తిరజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత అష్టమూర్తి. అష్టమూర్తి ఎన్ని మూర్తులు? 8 మూర్తులు. అది 8 స్వరూపములు అనమాట. అష్టమూర్తులు అంటే అనమాట.
అంటే ఏమిటి ఇక్కడ శాస్త్రంలో ఈ అష్టమూర్తుల మత్స్య పురాణంలో ఏం చెప్పారంటే లక్ష్మీర్మేధ ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభాధృతి ఏతాభిః సాహితనుభిరి అష్టాభిర్మాం సరస్వతి అని ఒక మత్స్యపురాణం చెప్పారు. అదే యోగశాస్త్రం ఏం చెప్పారు? గుణభేదాత్తు ఆత్మమూర్తి అష్టధా పరికీర్తితః జీవాత్మా చ అంతరాత్మా చ పరమాత్మా చ నిర్మలః శుద్ధాత్మా జ్ఞానరూపాత్మా మహాత్మా సప్తమస్మృతః అష్టమస్తేషు భూతేత్యష్టాత్మభూతాత్మ ఆనహ అన్నారు. అంటే అర్థమేంటి ఇక్కడ మనకి అష్టమూర్తి అనే దానికి మత్స్యపురాణంలో చెప్పారు లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, ధృతి ఈ 8 స్వరూపంతో నిండిన ఈ 8 స్వరూపంతో ఉండి అక్కడ మన సరస్వతి నీవు నన్ను రక్షించమని కలదు. సరస్వతీదేవిని ఈ విధంగా ఈ అష్టమూర్తులతో ఉన్నటువంటి సరస్వతీదేవి నన్ను రక్షించని మత్స్యపురాణంలో ప్రార్థన ఉంది. అందుచేత దాన్ని ఉదాహరణంగా తీసుకుంటాం. ఆ విధంగానే ఇక యోగ శాస్త్రంలోని ఏమిటంటే జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ, వీటికి అష్టాత్మలని పేరు. ఈ ఆత్మ అష్టకమూర్తి గలది అని అది అంటే ఒక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా ఇచ్చున్నారు కదా అన్ని. ఇప్పుడు మనకి ఇక కొంతమంది ఏమిటి అంటే ఉద్దేశం పంచమహాభూతాలు సూర్యుడు, చంద్రుడు, జీవాత్మ, ఇక్కడ పంచమహాభూతాలు అందులో మనకి పంచమహాభూతాలు తీసుకొని జీవాత్మ స్వర్గము స్వామయేజని ఇలా ఈ ప్రకారముగా ముగ్గురులో ఈ ముగ్గురు అది కలిసి హనుమండుగురని. అయితే ఇక్కడ మనకి ఏమిటంటే అనేకమైనటువంటి ఈ అష్టమూర్తి అన్నటువంటిది అనేక శాస్త్రాల్లో ఉన్నటువంటి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మనకి ఏమిటి ఈ విధంగా అన్నమాట అష్టమూర్తి తీసుకోవాలి. లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, ధృతి అన్ని 8 స్వరూపములతో నిండినదని ఇవన్నీ అనేక రకాలు వస్తాయి. ముందేది ఇచ్చాడు భాష్యకారుడు దీనికి అన్వయంగా ఉంటుంది. మిగతావన్నీ నానార్థాల్లో అనేక రకాలుగా ఉంటుందన్నమాట. అది మనకు భగవద్గీతలో కూడా అష్ట ప్రకృతులు ఇచ్చున్నారు. అర్థమైంది కదా. అందులో కూడా మనకి అష్ట ప్రకృతి అష్టధా అని ఇచ్చున్నారు. ఆ విధంగా ఇక ఇలాగ తీసుకుంటే ఇందులో కూడా మనకి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధ ధృతి క్షమ అని అందులో మనకి ఇచ్చున్నారు. ఈ విధంగా ఇటువంటి స్వరూపుతో ఉన్నటువంటిది అమ్మవారిని. ఇక వాళ్ళు ఏమిటంటే ఆ 8 దేనిగా ఉన్నారో భాష్యకారులు ఏం చేస్తారంటే అన్నిట్లోనూ ఎక్కడెక్కడ ఈ అష్టశబ్దం ఉందో అవన్నీ చేస్తూ ఉంటారు. అది అర్థమైందా? ఇది అష్టమూర్తి అని. అష్టమూర్తి అజా జైత్రి అర్థమైంది కదా. అజా జైత్రి, అజా జైత్రి. అజా జైత్రి అంటే ఏంటి? ఇక్కడ మనకి అజాం ఏకాం అయిందా? ఇది శృతివాక్యమే ఇక్కడ భాష్యకారులు తీసింది. అజామేకాం లోహిత శుక్లకృష్ణాం ఇత్యాది శృతి ప్రసిద్ధాయా. కాబట్టి అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం. లోహితం, శుక్లం, కృష్ణం. అయిందా? లోహితం అంటే ఏమిటి? మనకి రజోగుణం. శుక్లం అంటే సత్వగుణం. కృష్ణం అంటే తమోగుణం. ఇది అన్నమాట అర్థం. ఇది ఈ 3 గుణాలతో కలిసినటువంటిది. ఏమిటంటే ఇది అజాం. అజా అంటే ఏంటి? అవిద్య.
అజ అంటే అవిద్యా రూపం అన్నమాట, రూపం అన్నమాట ఇక్కడ. అజ జైత్రి. జైత్రి అంటే ఏమిటి? జయించడం. అంటే మనలో ఉన్నటువంటి అవిద్యను నశింపచేయునిది అమ్మవారు. మనలో ఉన్నటువంటి అవిద్యను నశింపచేయునిది అమ్మవారు. అందుకని ఈ సత్వరజస్తమో గుణాత్మరాలకు అవిద్యకే మాయ అన్నది పేరు. ఆ మాయకే ఏమిటి? అజ అని పేరు వేదములు కలదు. అజ అని పేరు మాయకే అజ. అది మాయ అనుకున్నా అవిద్య అనుకున్నా ఏదనుకున్నా అజ. అందుచేత ఆ మాయకి పేరేమిటి? అజ. తీసుకున్నాడు మరి డ్యూటీకి వెళ్ళిపోవాలి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమన్నా మనం ఇంతవరకు అజా జైత్రి. అజా విజీక్వల్ టు అవిద్య. అజా విజీక్వల్ టు అవిద్య. కాబట్టి అవిద్యా రూపాయ అజ అన్నటువంటిది అవిద్య అన్నమాట. అది వేదంలో వచ్చిన విషయం. శృతి ప్రసిద్ధాయ అజ అంటే అవిద్య అని. అజ అంటే మనకి అవిద్య అన్నటువంటి శృతి ప్రసిద్ధం అన్నమాట. అవిద్య ఇది ఎలాంటిది? అజా ఎక్కడుంది అంటే వేదంలో అజాం ఏకాం. లోహిత శుక్ల కృష్ణ. సత్వరజస్తమో గుణం అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం. ఇది అన్నమాట వేదంలో ఉన్నటువంటిది. ఇది ఇంచుమించు శ్వేతాశ్వతర ఉపనిషత్తులు కూడా ఈ శ్లోకాలు దొరుకుతాయి అన్నమాట. ఈ శ్లోకాలు. అందుచేత కాబట్టి ఈ యొక్క ఈ అవిద్యను ఏం చేస్తారు అమ్మవారు? నశింపచేస్తారు. ఎవరికి మరి నశింపచేస్తుంది? ఎవరు అమ్మవారి నిర్మలమైన భక్తి ప్రధానమున్నదో ఆ శాస్త్ర విచారణం, ఈ సహస్రనామాలను మనం చక్కగా విచారణ చేసుకుంటూ ఉంటుంటే, సహస్రనామ పారాయణ చేసి ఈ నామాలని కూడా మనం చక్కగా పట్టించుకుంటూ ఉంటుంటే పట్టకపోయినట్టే పట్టిస్తుంది అన్నమాట. అర్థమైందా? మరి నామపారాయణ ప్రీత నంది విద్య. నామపారాయణతో ప్రీతి, ఆవిడ ప్రీతి చెందింది అంటే ఏం కావాలో అన్నీ, కుమారుడికి ఏం కావాలో తల్లిదండ్రులు అన్నీ కూరుస్తారు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళ డ్యూటీ మోక్షంగా కూర్చొని తెలియదు కాబట్టి ఇది కూర్చోడు, లేకపోతే అది కూర్చుండోళ్ళు కదా. వీళ్ళన్నీ ఇల్లు కోరుస్తారు, పిల్లల్ని కోరుస్తారు, వస్తువులను కోరుస్తారు, వాహనాన్ని కోరుస్తారు, పని అయిపోయింది అనుకుంటారు. కానీ మిగతా మోక్షం డ్యూటీ తెలియదు కాబట్టి వీళ్ళు కూర్చుంటారు ఏమంటారు. కానీ అమ్మవారు అలా కాదు. ఇవన్నీ కూర్చి కూడా మోక్షాన్ని కూడా మనకి ప్రసాదించడానికి ఏదో అడ్డు ఉందో ఆ అడ్డుని తొలగిస్తారు. అర్థమైందా? అదే అన్నమాట. అందుచేత అజా జైత్రి. అజా జైత్రి ఈ విధంగా చెప్తున్నారు. అంటే ఆ మూడు గుణాలని కూడా ఏం చేస్తారు? భక్తి మనకు ఉందనుకోండి, ఆ భక్తిని ఏం చేస్తుంది? ఆ భక్తి పెంపొందించి తద్వారాగా జ్ఞానం ద్వారా శీఘ్రంగా పోతుంది. ఇప్పుడు మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. 14వ అధ్యాయంలో చెప్పారు కదా మనం. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే చెప్పారు. చూశారా? మరి అంటే సగుణాన్ అంటే ఈ గుణాలని సమతీత్య, సమతీత్యని సమ్యక్కు అతీత్య చక్కగా దాటి ఎవరు? మాంచ నన్ను ఎవడైతే
అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. నన్ను ఎవడైతే అవ్యభిచారేణ భక్తి యోగేన అంటే ఏమిటి? ఈ సమస్తము వ్యాపించినటువంటిది ఉన్నస్వరూపము. ఇప్పుడు మనం దేవి ఉపాసన చేస్తున్నాం, అంత అవ్యభిచారి భక్తితో చేసినాడు ఎవరు? రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస అంత అవ్యభిచారి. ఇక దేవి కంటే లోకంలో భిన్నం ఒకటి లేదు అని చేసుకొచ్చాను. అర్థమైందా? సాకారమే కానివ్వండి, నిరాకారమే కానివ్వండి, సాకారం. అర్థమైందా? అందుచేత ఏమైపోయింది? ఆయన చేసేది దేనికోసం చేసినాడు? దేనికోసం చేశాడు? అమ్మవారి కోసం చేశాడు. ఆయనే కోరికతో చేయలేదు, అమ్మవారిని ఉపాసించాడు అంతే. భక్తి తాను ఒక ఫలాన్ని నిర్దేశించి ఉపాసించలేదు. ఫలాన్ని ఉపాసిస్తే వాడు జగత్తుకి ఏనాడు కూడా, అర్థమైందా, ఆధారభూతుడు అంత ఆధారభూతుడు కాలేదు ఒక ఫలాన్ని. అందుకని అతడు ఉపాసించింది కేవలం అమ్మవారిని నేను ఈ జన్మలో సాక్షాత్కారం చేసుకోవాలి అంతే, అంతేగాని ఇంకోటి ఇది లేదు. అందుకని అమ్మవారు ఏమైంది? సాక్షాత్కరించింది. కానీ సాక్షాత్కారంతో ఊరుకుందా? ఆయన అజ్ఞాన గ్రంథిని పోవడానికి తోతాపూర్ని పంపి ఆ విద్యా నాశాన్ని అజాజైత్రి ఆ అజ్ఞాన గ్రంథిని పోవడానికి తోతాపూర్ని పంపి జ్ఞానాన్ని ప్రకాశింపచేసి ఆ విధంగా ఇతడు ఇంకొకటి జ్ఞానం ఉన్నది అన్నటువంటి భావన ఆయనకేమీ లేదు. అంతే, అమ్మవారిని చక్కగా అర్చించడం, ఆవిడకే సేవ చేయడం, ఆవిడకే పూజ చేయడం, ఆవిడని తలుచుకోవడం చేసేది. మరి ఊరుకుంటుందా? ఆ జ్ఞానాన్ని పోగొట్టి లోకానికి ఆయన ద్వారాగా జ్ఞానాన్ని కలిగింపచేసింది. ఎవరు త్రికరణ శుద్ధిగా నమ్ముతారో వారి ద్వారా లోకోద్ధారకమైన పనులు కూడా చేస్తారు. అది అందుచేత ఆ ప్రకారముగా అజాజైత్రి లోకయాత్ర విధాయిని. లోకయాత్ర విధాయిని. లోకానాం చతుర్దశ సంఖ్యానాం యాత్రాం ప్రళయం సంరక్షణం విధాతుం శీలమస్యాహ లోకయాత్ర విధాయిని. ఇక ఆవిడికి యాత్ర ఏముంది? మనకంటే అన్ని యాత్రలు. అర్థమైందా? మనకేమి యాత్రలు లేని ప్రతి సంవత్సరం యాత్రలైనా తరగవు. ఈ జీవితం వల్ల 60 సంవత్సరానికి ఒక యాత్ర వెళ్ళినా సరిపోద్ది. మనకు 60 యాత్ర ఇంకా మిగిలిపోయా ఉంటాయి దేశంలో. అర్థమైందా? కాబట్టి ఈ యాత్ర మరి ఆ అమ్మకి యాత్ర ఏమిటి? సృష్టి చేస్తే సృష్టించినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి రక్షణ చెయ్యాలి. మరి అదే యాత్ర అన్నమాట. ఆ రక్షణ చేయాలి. ఆ స్థితి స్థితి అంటే రక్షణ, సృష్టి స్థితి లయం. ఇదే యాత్ర, ఇంకేం యాత్ర? అర్థమైందా? ఆ యాత్రలో మనం ఓ పాత్ర. ఏమంటారు? అమ్మగారి యాత్రలో మనం ఓ పాత్ర, ఆవిడికి యాత్ర, మనకు పాత్ర అంటారు. కాబట్టి మన పాత్ర చక్కగా మనం పోషించుకుంటే ఆవిడ యాత్రలను తీసుకెళ్తుంది మనల్ని. అర్థమైందా? చక్కగా ఎక్కడి నుంచి మనం వచ్చా మళ్ళీ అక్కడిని కలుపుకుంటుంది. ఇక మన పాత్ర అటు ఇటు ఉంటుంటే ఇక మళ్ళీ యాత్ర పెంచుతుంది. మనకి ఇంక యాత్ర పూర్తి కానట్టే. మన పాత్ర చక్కగా పోషించుకుంటే మన యాత్రను తొందరగా పూర్తి చేస్తుంది. మన పాత్ర అటు ఇటు తారుమారు చేస్తూ ఉంటుంటే ఇక మరి నాకు తోడు ఉంటాడులే ఎందుకు ఈయన కూడా యాత్రను పెంచుతుంటాడు. అందుచేత ఆవిడికి 14 లోకములకు యాత్ర ప్రళయ సంరక్షణ వచ్చే స్వభావము కలది. యాత్ర అనగా ప్రళయము కానీ సంరక్షణ కానీ గ్రహించాలి ఇక్కడ. అది భాష్యకారు చెప్పినటువంటిది. లోకయాత్ర విధాయిని. మనం యాత్రకి వెళ్తే ఎంతమంది ఉండాలి? ఒకరు వెళ్ళేంటి భయమే, ఆ యాత్రలు ఏమైపోతామో ఏమంటారు. మన యాత్రకి వెళ్ళామంటే 10 మంది ఉంటేనే మనం యాత్ర చేసినట్టు. ఒకళ్ళు వెళ్తే యాత్రకి వెళ్ళినట్టే ఉండదు, ఏదో అత్తారింటికి వెళ్ళినట్టే ఉంటుంది. అత్త వెళ్తే కానీ యాత్రకి వెళ్ళినట్టు మాత్రం ఉండదు అనమాట. అత్తారింటికి వెళ్ళి ఎంతమంది పట్టిపోతాడు? ఎక్కువ మంది పట్టిపోతే అత్తగారు ఈయనకే భోజనం పెట్టదు, ఇంకా ఆయనకే పెడుతుంది. అర్థమైందా? అందుకని అమ్మగారు ఏమిటి? ఏకాకిని.
అర్థమైందా? ఏకాకిని, ఏమి లేదు, ఒకే ఒక్క ఈ యాత్రని అంత సృష్టి కానీ స్థితి కానీ లయం కానీ అన్నిటినీ చేసేది ఎవరు? ఒక్కరే ఒక్కరే అమ్మగారు. ఏకాకిని అన్నమాట. అంతేమిటి? అద్వితీయురాలు. ద్వితీయురాలు ఎవరు లేరు కాబట్టి ఏమైంది? అద్వితీయురాలు అని అన్నమాట. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఒక్కడికి ఎప్పుడు భయం కలుగుతుందంటే అంతేనా, ద్వితీయాత్ భయం భవతి, అద్వితీయాత్ భయం నభవతి. అదే అన్నమాట. అందుచేత బృహదారణ్యకోపనిషత్తులో కూడా అందులో కూడా ఏం చెప్పారు? బృహదారణ్యకోపనిషత్తు ఇది శృతేహి యన్మత్ అన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి తత ఏవాస్య భయం వీయాయ. అదే చెప్పుకొచ్చారు, ఇంకేమీ లేదు. అంతే మనం చెప్పిన అర్థం ఇదేనమాట. దేహేంద్రియాధికము గల ప్రభావతి విపరీత దర్శనముచే భయపడేది, ఒంటరిగా భయపడేది. అంటే ఏమిటి ఇక్కడ అర్థము? ఏది రెండవది ఉన్నా మనకి భయం అన్నమాట. రెండవది లేనప్పుడు భయం ఏమీ లేదు. అంటే ఇక్కడ జ్ఞానికి ఏమిటంటే సర్వము కూడా ఉన్నటువంటి నా స్వరూపమే కాబట్టి ఇంకా నేను భయపడాల్సిందేమీ లేదు. నా స్వరూపము కంటే భిన్నమైన స్వరూపము విపీడి కాదు, భ్రమింపది ఎక్కడా లేదు అన్నటువంటి ఆయన ఉంటాడు. నా బిభేతి కశ్చన, ఒకడు కూడా ఈ జ్ఞానంతో భయపడు. అది అన్నమాట. ఏకాకిని ఏకాకిని భూమరూప, ఏకాకిని భూమరూప. అది భూమరూప. అది ఇక్కడ భూమ ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి ఇత్యాదిన యో వై భూమా తత్సుఖం. ఇక్కడ భూమ అంటే ఏమిటి? భూమ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. సనత్ కుమారుడు నారదుడు చెప్తాడు భూమా విద్య, భూమ విద్య ఇక్కడ శాంతిోపనిషత్తు. అందుకని ఈ యొక్క ఆధ్యాత్మికమంతా ఉపనిషత్తు సంచయం పెట్టున్నారు భాష్యకారులు. ఉన్న విషయం అట్లే కాదు మన ఈ యొక్క నిరాకార వర్ణనంతా, సాకార వర్ణనంతా చక్కగా అందించారు. అది ఇది నిరాకార వర్ణంలో మరి ఉపనిషత్తు వాక్యమే మనకు ఆధారం. ఇంకేం ఆధారం? వేదాంతం అంటే ఏమిటి? ఉపనిషత్తే. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి. అన్యత్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక దేనికంటే అన్యత్తు. అన్యత్ ఎప్పుడు చూస్తాం? దృష్టి మనకి తనతో సమానమైతే ఏది చూడం. సామాన్యమే లేదు, దానికోసం ఎందుకు అలా చూస్తున్నాం అంటాడు ఒకడు వచ్చి. అర్థమైందా? ఏంటి అంతగా చూస్తున్నా ఏముందని? అది సామాన్యం ఎప్పుడు చూడలేదు, అయితే చూడైతే అంటే సామాన్యమే. కాబట్టి ఈ సామాన్యాన్ని అంతగా ఎవడు చూడడు. అది అంటే ఆ విధంగా ఎవడైతే ఈ పరమాత్మ కంటే రెండవది లేదు, పెద్దది ఇంకా చూడడు. ఇది సామాన్యమైనది, అది జనరల్. కానీ మనకి జ్ఞాన దృష్టిలో ఏమిటి? ఇంతకంటే అధికమైనది ఇంకొకటి ఇది లేదు అన్నటువంటిది రావాలి. ఇంతకంటే అధికమైనది ఇంకోటి లేదు అనేది రావాలన్నమాట. రావాలంటే ఏమిటి మరి? ఎలా వస్తుంది? అది విచారణ ద్వారా వస్తుంది, ఇంకో ద్వారాగా రాదు. దీనికంటే ఇంకోటి అధికం లేదనేది విచారణ. మన విచారణలో వస్తున్న ఉదాహరణల ద్వారాగానే మనం పెట్టుకోవాలి. ఇంక అధికం ఇంకొకటి ఎక్కడుంది? ఇంకొకటి లోకం లేనే లేదు. పరమాత్మ కంటే అధికమైంది ఇంకొకటి లేని లేదు. అయితే మరి అందుచేత అధికం లేదు కాబట్టి ఇంకా లోకంలో ఆశ్చర్యంగా చూడవలసింది ఇంకోటి చూడవలసింది ఇంకోటి. ఎవడైనా చూశాడంటే ఏదైనా భిన్నం ఉన్నదాన్ని ఆశ్చర్యంగా చూస్తాడు. భిన్నం లేని దానికి ఆశ్చర్యంగా ఏం చూస్తాడు?
చూడడమే. ఈ ఆత్మవర్ణని ఏది ఆశ్చర్య ఉత్పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యమన్యేత తదేవ శృణోతి ఆశ్చర్యవచ్చేనమన్య శృణోతి సుత్వా వేవి కచ్చిన నవేది చూడన్నాడు. అందుకని ఏమిటి అంటే మనకి ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారు ఇక్కడ, ఇతరమును వినడో ఇతరమును తెలుసుకుంటూ లేదో అదే భూమ పదార్థం చెప్పుకొచ్చాడు. ఏమంటారు? ఏ పరమాత్మ కంటే రెండవ పెద్ద వస్తువుని చూడడో ఇతరమును వినడో ఇతరమును తెలుసుకుంటూ లేదో అదే భూమ పదార్థం అని మనకి తెలుగులో అన్వయం చేశాం. అంటే ఇక్కడ అర్థం మనం అన్వయం చేసుకుంది ఏమిటి, మనము వినడానికి ఇంకొకటి లేనిది, చూడడానికి ఇంకొకటి లేనిది. నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణతి అన్యత్ న పశ్యతి అన్యత్ ఇంకేముంటే చూడడానికి, అన్యత్ న శృణోతి దీనికంటే వినడానికి ఇంకేమీ లేదు. ఏదో ఏమి అదే భూమా అని పదం. భూమా ఇది ఈక్వల్ టు పరమాత్మ. అర్థమైందా? ఒక దగ్గర ఒక పదం వాడతారు. కాబట్టి ఆ విధంగా భూమా స్వరూపము అంటే ఏమిటి, ఆ యొక్క పరమాత్మ స్వరూపం అన్నమాట. అయితే మరి ఇవన్నీ ఎలాగొచ్చాయంటే ఇవన్నీ కూడా సృష్టి ద్వారాగా సంకల్ప ద్వారంగా అనేకమైన రూపాలు మనకి ఉత్పత్తి అయినాయన్నమాట. అర్థమైందా? భూమరూప. ఇంకా చెప్తున్నారు ఇక్కడ నిర్ద్వైత. భూమరూప అయిన తర్వాత నిర్ద్వైత. ఇది అంతే మరి. ఇక్కడ భూమరూప అంటే ఏకత్రిగా చెప్పుకొచ్చారు. ఈ పదాలన్నీ ఇంచుమించు ఒకటే. నిర్ద్వైత అనగా ద్వైత వర్జిత అనగా కొంచెం తేడాలో అన్నీ ఒకటే. ఈ నిర్ద్వైత అన్నటువంటిది ఏమిటి, ద్వైత భావము లేనటువంటి. మనకి ఎనుగునామూలు ఏం చెప్పాడు, రెండో వస్తువు లేక అఖండముగా ఉన్న పరబ్రహ్మమే భూమ్ అని చెప్పాడు. ఎక్కడ ముందు రూపంలో అదే సుఖస్వరూపం అని చెప్పాడు అక్కడ. మరి ఇక్కడేది ఈమెకు రెండవది ఎక్కడ ఇంకోటి లేదు. దాన్ని అనులోమం నీలోమం ఎక్కించటు అటు నుంచి ఇటు. అర్థమైందా? రాబోయినామో అలాంటిది అన్నమాట. రెండు ఉన్నాయి. అందుచేత మనకి ఇక రెండవ వస్తువు లేకుండా అఖండంగా వ్యాపించింది ఏది ఉందో అదే భూమా. ఇక ఇక్కడ ఏది వ్యాపించిందో ఆ వ్యాపించింది కంటే భిన్నమైనది ఇంకొకటి లోకంలో. మరి భిన్నమైనది ఇది కనబడుతూ ఉన్నది అంటే ఇది నీటి మీద అలలాంటిది అని మనకి వేదాంతం. నీటి మీద అలలా ఇవి తన సంకల్పం మార్చం. ఇప్పుడు రెండవది కనబడుతుంది కదా మన కంటికి, అర్థమైంది కదా. మరి రెండవది ఉన్నది అంటే ఉన్నది వాస్తవంగా విచారిస్తే లేనిది, విచారం లేని వారికి ఉన్నది. అందుకనే వేదాంత పరిభాషలు ఏం చెప్పి ఎంతవరకు నీకు బ్రహ్మ సాక్షాత్కారము అంటే పరమాత్మ యొక్క విజ్ఞానం దృఢంగా నీకు కలలేదో అంతవరకు నీకు జగత్తులోని ప్రతి వస్తువు సత్యమే అని చెప్పుకోవాలి. అంతవరకు నీకు ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ సత్యమే. ఎప్పుడు నీకు అసలు విషయం నీకు చక్కగా బుద్ధిలో నిశ్చయం అయిందో ఆనాడు నీకు ఇది అసత్యం. నీకు అసత్యమైనంత మాత్రంలో వస్తువు ఏనాడు అప్పటికప్పుడు నష్టమైపోదు. నీ దృష్టికి అది అసత్యం. ఏంటి అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది వస్తువు. ఎందుకంటే దాని తయారే మూడు గుణములతో కూడినదే. అర్థమైందా? ప్రకృతి ఎప్పుడూ కూడా, ఎందుకంటే ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటివి ఏవైతే గుణ వికారాలే మనకి పోగొట్టుకోవాలి, కానీ గుణాలు మాత్రం ఉంటాయి, అయిపోవు. అర్థమైందా? ఎందుకు గుణములతో కూడినటువంటిదే మనకు ఉన్నది. ప్రతి ఇంద్రియము ఏదో గుణానికి సంబంధించినదే. కానీ సత్వగుణము, శుద్ధ సాత్వికం, మన ఉండే 4 సమిష్టి సాత్వికాంశం అవి మనం అనుకుంటున్నాం. మరి సాత్వికాంశంతో అంతఃకరణం. ఇప్పుడు అంతఃకరణంలో ఈ ధర్మాలన్నీ మనకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకేమిటి అక్కడ సత్వగుణం నాశనం అంటే ఏం నాశనం అయిపోయింది? సత్వగుణ వికార కార్యములు నాశనమే, కానీ గుణాలు నాశనం. ఇప్పుడు గుణాల నాశనం మన చేయడం మందే కాదు. గుణముల ద్వారా ప్రకృతిని సృష్టించాడు పరమాత్మ. అర్థమైంది కదా? అది ఆధారంగా సృష్టించాడు. కాబట్టి గుణ వికారాలకి మనం లోను కాకుండా ఉండడైతే బుద్ధినిచ్చినాడు మనకి.
టెస్టింగ్ బుద్ధి. ఆ బుద్ధి ద్వారాగా మన గుణ వికారాలకు లోను కాకపోవడమే గుణాతీతులు మనం అయినా. అంతేగాని గుణాలను మనం నాశనం చేయడం కాదు. ఏమంటారు ఇక్కడ కూడా ఏం చెప్పాడు? మంచి అవిచారేణ భక్తి యోగైన సేవతే సగుణాన్ స్తమతి త్యైతాన్ అది ఏతాన్ అతీత్య అన్నాడు. అంటే ఏంటి? గుణాలను దాటి. గుణాలను దాటం అంటే గుణముల యొక్క వికారాలని దాటం. అంటే గుణాలను దాటం అదే. ఆ గుణము చేసిన పనికి మనం లోను కాకపోయి ఉంటే అప్పుడేమైపోయినాము? ఆ గుణం దాటినట్టు. గుణం ఎప్పుడు ఉంటుంది? ఆ ప్రభావం మన మీద పడదు. గుణమే నష్టమైపోయింది అనుకోండి, అప్పుడు సృష్టి నష్టమైపోవాలి. అర్థమైందే? గుణము నష్టం ఎలాగవుతుంది? ఆయన వద్దనుకుంటే నష్టం అవుద్దే. ఆయన మార్పు చెయ్యాలి. ఆయన కంప్యూటర్లో 3 గుణాలు ప్రవేశపెట్టి బ్రహ్మాండాన్ని సృష్టించేసినాడు. కాబట్టి ప్రతి వస్తువు గుణం లేనిది ఏముంది? దాంట్లోనూ గుణాలు ఉంటాయి. గుణాలు లేనిదే అది. గుణనాశనం జరిగింది అంటే ఎవరి నాశనం? గుణనాశనం జరిగితే ఒక్కొక్క కొంచెం ఆ గుణాలతో కొన్ని ప్రకృతి కొంచెం కొంచెం నాశనం అయిపోవాలి. అలాగైతే ఏమంటారు? అలా తీసుకుంటే మనకి వ్యాపశాస్త్రంలో ప్రధానము ఏమి? అపరిణామే. పరమాత్మ అపరిణామే చెప్పిన. అర్థమైంది కదా? అవ్యక్తము కూడా అపరిణామే. ఇది కూడా అపరిణామే. 2 అపరిణాములే కదా అక్కడ. ఎందుకు అంటే గుణము ఎప్పుడు ఆయన నుంచి ఆయన సంకల్ప మాత్రం చేతి సృష్టి చేశాడు, అంతే కదా. మళ్ళీ అది వద్దనుకున్నప్పుడు అది లయమం అవుతుంది. కాబట్టి ఆ గుణాలు అనేది ప్రకృతి, అదే మాయ. అందుకే ఈ డిస్కషన్కి ఈ సమస్య తెరకే మాయ అనాది, ఆత్మ అనాది, 2 అనాది. అయితే మాయకి స్వతంత్రుడు, మాయకిను అధీనుడు కాదు, స్వతంత్ర అది అన్నమాట. అందుచేత మనము గుణాలు దాటడము అంటే ఏమిటి? అది గుణాలు నష్టమైపోయావంటే పదం పడతారు. నాలో మంది గుణాలు నష్టమైపోయావంటే గుణాలు నష్టం కాదు, గుణ వికారాలని నష్టం అని చెప్పాడు. సత్వగుణం అయితే ఈ వికారాలు ఉంటాయి, రజోగుణం అయితే ఈ వికారాలు ఉంటాయి, తమోగుణం అయితే ఈ వికారాలు ఉంటాయని భగవద్గీత చెప్పుకుంటున్నాం కదా మనము. ఆ వికారాలు మనలో లేకపోవడమే, మనం వాటిని పొందకపోవడమే గుణాతీతులం. అది అనమాట. అందుచేత ఈ విధంగా ఇక్కడ మనకి నిర్ద్వైత, ద్వైతము లేనిది అనగా మత్యముగా అనిత్యము కాదనియు అఖండ స్వరూపమైన భావం. ద్వైతవర్జిత ఇది కూడా అంతే. మరి ద్వైతవర్జిత. ద్వైతవర్జిత అంటే ఏమిటి? ఇక్కడ భేదం అనేది లేదు. విజాతీయ సజాతీయ స్వగత భేద రహితమైనటువంటి. అందుచేత ఇటువంటిది ఈ ప్రకారముగా ద్వైత వర్జిత. ఈ భేదము అమ్మవారిది లేదు. అంటే ఏమిటి ఇక్కడ? మరి ఈ 3 ఒకటి సమన్వయం, ఈ 3 నామాలు ఉంచడం అన్నీ కూడా ఈమె యథార్థమైన అభేదభావముతో ఉన్నది. అక్కడ ఏకాకి, తర్వాత ఏమొచ్చింది మనకి? భూమరూప, ద్వైతవర్జిత, ద్వైత. అది కాబట్టి ఇంతవరకు వచ్చిన నామాలన్నీ అవించుమించు ఒక్కొక్క విలక్షణం అంతే గాని అన్నిట్లో అంతే భేదం, అంత భేదమేమి కావు. అయితే మరి ఏమిటి అంటే దాంట్లో ఉన్నటువంటిది ఇప్పుడు మనకి ప్రకృతిలో దేని నుంచి ఏది పుట్టిందో అది మనం ఏమనుకుంటాం ఇప్పుడు? కార్యం అనుకున్నాం. అయితే ఈ అద్వైతము ద్వైతం, అద్వైతము ద్వైతం, అద్వైతము ద్వైతం, అద్వైతము ద్వైతం. అద్వైతము అన్నటువంటిది ఏకం, అంతే కదా. ద్వైతం అనేటువంటిది దాని నుంచి వచ్చింది, దాని నుంచే వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? ద్వైత వర్జిత. ద్వైత వర్జిత అని చెప్పుకొచ్చారు కదా మనం. ద్వైత వర్జిత అంటే ఇప్పుడు ఏంటి మరి? ద్వైతాంతో మనకి
ఇక్కడ ద్వైత వర్జిత అన్నారు. ఈ ద్వైత వర్జిత అనే దానికి పదానికి ఏమిటి అర్థం వచ్చినట్టు? అది అనమాట. ఎల్లప్పుడూ భేదమో లేనటువంటి, ఎప్పుడు భేదమో లేనటువంటి. ఇది ఎప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఇది మనకి ఇప్పుడు వెనుక నామం ఉంది. మనం అందులో మనం ఏమనుకున్నాం? ద్వైత భావము పోయినదని అనుకున్నాం. అర్థమైందా? కాబట్టి అక్కడ ఏమిటంటే మనకి రెండవది అన్నటువంటిది లేదు, ఉన్నది ఒకటే అన్నటువంటిది స్పష్టమైపోయింది. ఇక్కడ ద్వైత వర్జిత. ద్వైత వర్జిత అంటే వర్జిత అంటే విడిచిపెట్టడం. ద్వైతం అంటే ఏంటి? విడిచిపెట్టడం కదా. ద్వైతం అంటే ఏంటి? రెండవది ఏది లేదు, విడిచిపెట్టడం. ఏది విడిచిపెట్టాము ఇక్కడ? మనం ఇక్కడ ఏం విడిచిపెట్టినట్టు చెప్పండి. నా పునః ద్వైతం పూర్వం స్థితం పశ్చా నిర్గతం. అది ఆయన అక్కడ ఏంటంటే చిన్న అది అభేదం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వర్జిత అని చెప్పిన దాంట్లో అభేద స్థితిని తీస్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఎప్పుడు కూడా రెండవది అంటే భేదం అనేది లేదు. అయితే భేదం లేనిది అన్నటువంటిది మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు భేదం లేదు అన్నటువంటిది అది మనకి సంపూర్ణమైన జ్ఞానం కలిగినప్పుడే భేదం లేదని తెలుస్తుంది. మనకి సంపూర్ణమైన జ్ఞానం కలిగినప్పుడే. దేని నుండి ఏది పుట్టింది? పరమాత్మ నుంచి జగత్తు పుట్టింది. ఇప్పుడు మనం జగత్తుని ద్వైతం అంటున్నాం. పుట్టిందాని కదా, ఒకదానికంటే ఒకటి ఏది ఉందో భిన్నం, దానికే ద్వైతం అంటున్నాం మనం. ద్వైతం అంటే రెండవది ద్వైతం. రెండవది ద్వైతము. మరి రెండవది ద్వైతము అన్నప్పుడు ఇక్కడ మనం సాధారణంగా విచారణ చేసుకున్నాం అనుకోండి. మరి పరమాత్మ నుంచి ఇది పుడితే మరి ఇది భిన్నం ఎలాగైంది అన్నటువంటిది మనకి ఆటోమేటిక్ కలుగుతుంది కదా. విచారణ చేసేవాడికి ఎక్కడుంది ఈ ద్వైతము, ఎక్కడుంది అద్వైతము, ఏమిటి అంటుంటే అసలు విశిష్టాద్వైతం అనే పదమే లేదు ఎక్కడ. ఇవన్నీ ఎలాగుంటాయంటే మనం కల్పించుకున్న పదాలే, ఏమీ లేదు. అర్థమైంది కదా, కల్పనకే. విశిష్టం అంటే ఏమిటి? విశేషణం. విశిష్టం అంటే విశేషణం. విశేషణం లేనిది కదా మనకి ఇప్పుడు పరమాత్మ. పరమాత్మ అయితే ఏ విశేషణం లేదు కదా. విశేషణం అంటే ఏమిటి? వేరు చేసేది. విశేషణం అంటే ఏం చేస్తుంది? విశిష్టం అంటే విశేషణం. విశేషణం అంటే వేరు చేస్తుంది అనమాట. ఏమిటది మరి? ఏది చేస్తుంది? అక్కడ అందులో ఆ కుండల్లో ఎరుపు కొండ తీసుకురా అన్నాడు. ఎరుపు కొండ తీసుకురా అంటే ఇది ఏం చేసింది? ఇప్పుడు మిగతా కుండల్ని వేరు చేసింది. అర్థమైంది కదా. మిగతా కుండల్ని వేరు చేసింది. అసలు పదం అన్నటువంటిది ఎక్కడ ఎలా వస్తుందా అనేది అర్థం కావడం లేదు. అది విశిష్టాద్వైతం అని పేరు పెట్టారు. విశిష్టం అంటే ఏమిటి? అక్కడ విశేషణం, ఒకదానితో కూడి యుక్తమైనటువంటిది విశిష్టం. రక్త ఘటం, రక్త విశిష్ట ఘటం. అర్థమైందా? రక్త విశిష్ట ఘటం. అసలు విశేషణలే లేని దాన్ని బ్రహ్మయందు విశేషణం ఒకటి ఉత్పత్తి చేస్తే ఇంక అద్వైతం పేరు, ఇక్కడ అద్వైతం అనే పేరు ఉంది, అక్కడ విశిష్టం అని ఉంది. దానికి దీని పొత్తే ఉంది. ఇప్పుడు ఎలాగొచ్చిందంటే ఇప్పుడు ఏ విశేషణ లేని పరమాత్మను మనం చెప్పుకుంటూ ఉంటున్నామా లేదా? మనము ఏ విశేషణాలు కూడా లేనిదే మనం పరమాత్మని చెప్పుకుంటూ ఉన్నాం. అంతేనా? ఏ విశేషణం లేనిది. మరి అక్కడ చెప్పడం ఏం చెప్పారు? అద్వైతం అని చెప్తున్నాడు. అక్కడ చెప్పేది ఏం చెప్పాడు? అక్కడ అద్వైత పదం ఉంది, ఇక్కడ అద్వైత పదం ఉంది. ఇప్పుడు రెండు దగ్గరలో ఏముంది? అద్వైత పదమే ఉంది. అక్కడ అద్వైత పదం ఉంది, ఇక్కడ అద్వైత పదం ఉంది. అక్కడ విశిష్టాద్వైతం అన్నారు. మరి అద్వైతానికి విశేషం లేకపోతే విశిష్టం అనేది ఎందుకు వచ్చింది? అది ఇప్పుడు కావాలి. అర్థమైందా? మనకి అద్వైతం అన్నదానికే అద్వైతం అంటే ఏమిటి? రెండవది లేదు. మరి విశిష్ట అద్వైతం అంటే ఇంకేమిటి? మరి ఇప్పుడు ఎక్కువ విశేషణాన్ని కల్పిస్తూ ఉన్నారు.
అర్థమైందా? అందుకని అక్కడ పదానికి అర్థం ఎక్కడ, ఆ పదమే అసలు లేని పదం. అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా విశేషణాలు ఏమీ లేనిది కదా మనకున్నటువంటిది. అందుచేత ద్వైత వర్జిత. ఇప్పుడు ద్వైత వర్జిత మనం అంటుకుంటున్నాం అంటే ఏమిటి అంటే రెండవది ఇక్కడ లేదు, అభేదం. అర్థమైందా? అందుకని ఈ సకాల కాలముల్లో కూడా భేదము లేనటువంటిది. రెండోది విడిచిపెట్టడం కాదు ఇక్కడ. వర్జిత అంటే విడిచిపెట్టేది. తన అర్థం ఏమొచ్చినట్టు మనకి ఎప్పుడూ భేదము లేదు, ఎప్పుడూ భేదము లేదు. అదే మరి ఇప్పుడు వేదాంతంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆ సూక్ష్మంగా మనం అర్థం చేసుకుంటేనే వేదాంతం దొక్కుతుంది. లేకపోతే ఇది రాద్ధాంతమే, సిద్ధాంతమే తెగదు. ఎన్నాళ్ళైనా అనేక మంది కింద మీద పెడుతున్నారు. ద్వైత వర్జిత అంటే ద్వైతాన్ని విడిచిపెట్టమన్నారు అంతే. ఇక ద్వైతం విడిచిపెట్టాడు. ఎందుకు ఆయన విడిచిపెట్టామని నేను అద్వైతం రావాలని అన్నాడు. సరే అద్వైతానికి వచ్చాడు. నువ్వేది విడిచిపెట్టావు, అది దీనికంటే భిన్నమా అని అడుగుతాడు. అయ్యో అది తెలియక నేను విడిచిపెట్టాను కాబట్టి ఇప్పుడు భిన్నం కాదే, ఇప్పుడు మనం ఇదే తీసుకోవాలనుకుంటాడు. అర్థమైందా? అందుకని దాన్ని బాగా మనం సమన్వయం చెయ్యాలి. అందుకని కింద మీద అటు ఇటు తజ్జుమజ్జులు చేసినవన్నీ మనకి చెప్తుంటారు. కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు ద్వైత వర్జిత, ఎప్పుడెప్పుడునూ భేదము లేనటువంటిది అని. అంటే ఏమిటి ఇప్పుడు? అది ఇంకొక విషయం. కానీ ఈమెకు ముందుగా ఒక పర్యాయం ద్వైతం వచ్చుట తర్వాత పోవుట అనేది లేదనియో, ఎల్లప్పుడూ మొదటి నుండి ద్వైత భావం లేకుండా ఉన్నదనియు ఈ నామంలో చెబుతున్నాడు. ఈ నామంలో ఏం చెప్పినట్టు మనకి ఇప్పుడు ద్వైత వర్జిత అంటే ఒక పర్యాయం ద్వైతం వచ్చుట, తర్వాత రెండో పర్యాయం ద్వైతాన్ని వేడొచ్చుట. వర్జిత అంటే మన దగ్గర ఉంటే కదా వదులుతాం, మన దగ్గర ఉంటే వదులుతాం. అంటే వదిలితే అంతకుముందు మన దగ్గర ఉన్నట్టు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఎలాగొచ్చిందంటే నీ దగ్గర అంతకుముందు ఉన్నది ఇప్పుడు వదిలావు అంటే నీ దగ్గర ద్వైతమా ఉన్నది అంట. నువ్వు ఆ గుణాన్ని వదిలి అన్నాడు, ఆ గుణం మన దగ్గర ఉండి చేత ఆ గుణం వదిలా అంటే ఆ గుణ వికారాన్ని వదిలినా. గుణాన్ని పూర్తిగా వదిలేది ఎవరి వల్ల కాదు, ఇది పెట్టుకోవాలి. ఏమంట గుణం ఎవడు వదిలిగాడు? గుణం అనేది స్వరూపం, అది స్వరూపాన్ని మనం ఏం చేయలేం. ఏమంట నీటిని మనం ఏం చేయలేం. అర్థమైందా? నీరు ఎప్పుడు స్వభావంగా ఉంటుంది. ఆ నీటి మీద ఉన్నటువంటి వికారాలని మనం పోగొట్టుకోవాలి, అంతేగాని అది స్వభావం. అలాగనే అంతఃకరణం స్వభావం. అంతఃకరణంలో అవి వికారాలు వస్తూనే ఉంటాయి. ఆ వికారాలంటికి గుణాలు ఆధారం. ఆ గుణముల యొక్క విజ్ఞానం తెలుసుకున్నట్టుగా వికారాలు ఉండవు. వికారాలు ఉండవంటే ఏమిటి? స్వస్థతలో శాంతిని తనంత తాను చేసుకోవాలి అంతే, ఇంకంతకని ఎక్కువ ఏమీ లేదు. అందుచేత ఈ విధంగా ఈయన ఏం చెప్పాడు? ఈమెకు ముందుగా ఒక పర్యాయం ద్వైతం వచ్చుట తర్వాత పోవుట అనునది లేదనియో, ద్వైత వర్జిత అనేది ఎల్లప్పుడూ మొదటి నుండి ద్వైత భావం లేకుండా ఉన్నదనియు ఈ నామంలో తెలుపుచున్నాడు. వెనుక నామంలో ఏం చెప్పాడు మనకి? నిర్ద్వైత అని. నిర్ద్వైత అంటే ఏమిటి? ద్వైత భావం పోయిందని చెప్పినాడు. కానీ ఈమెకు ముందుగా ఏమిటి? ఒక ద్వైతం వచ్చింది పోయింది అన్నటువంటిది ఏమీ కాదు. అంటే ఎప్పుడూ ద్వైతం ఇందులో లేదు. అమ్మవారిలో భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలములో కూడా ద్వైతం అన్నటువంటిది రెండవది లేదు. కాబట్టి ఆవిడెప్పుడు ద్వైత వర్జిత. అర్థమైందా? ఎప్పుడు ద్వైత వర్జిత అంటే సర్వకాలములందు కూడా ఈ అభేదమైన భావమే ఆ స్వరూపం. అభేదమైన భావమే ఆ స్వరూపం. అందుకని ఈ ప్రకారం చెప్పి అన్నదా అంటే ఏమిటి? ప్రజలకు అన్నమును ఇచ్చున్నది.
అన్నద అంటే అది అన్నద అన్నం జనేభ్యో దదాతి. ఎందుకంటే మరి అన్నం దేనికోసం అంటే మనకి ఈ సృష్టి కోసమే. అన్నం వల్లనే ప్రాణులు పుట్టుచున్నారు. అన్నం దేని వల్ల పుడుతున్నారంటే ప్రాణులందరూ అన్నం వల్లనే పుట్టుచున్నారు. చెప్పారు కదా, యజ్ఞాద్భవతి పర్జన్య సముద్భవ. దాంట్లో కూడా ఏం చెప్పాడు, అన్నం వల్లనే మొట్టమొదట ప్రాణులన్నీ ఉత్పన్నం. కాబట్టి అన్నాత్ ప్రాణో జాయితే. మరి అన్నం వల్లనే ప్రాణులు పుడుతున్నాయి, అన్నం వల్లనే వృద్ధి నొందుతున్నాయి. ఇది ఏమిటి అంటే సృష్టి చేసిన తర్వాత సంరక్షణమైనటువంటి స్థితి అన్నమాట. అన్నం దేనికోసం అంటే స్థితి వర్ధన కోసం. అందుకని మరి వర్ధన చేసేది ఎవరిది? పిల్లవాడిని పోషించేది ఎవరు? బాధ్యత లేదు. అందుచేతే మనకి అన్నాన్ని ఇచ్చింది కాబట్టి అన్నదా. వసుధా వసుధనం రత్నంచ దధాతి తధాచి బృహదాన్నికే. వసుధా అంటే ఏమిటి? ధనాన్ని ఇచ్చింది. వసుధ అంటే ధనాన్ని ఇచ్చినటువంటిది. అన్నదా వసుధా. వసు శబ్దానికి ఏమిటి అర్థము? ధనము, రత్నము అని అర్థాలు కాదు. వసు శబ్దానికి ధనము ఉంది, రత్నము అనే అర్థం కూడా ఉన్నదన్నమాట. కాబట్టి ఆ ఆత్మ అన్నాదుడు వసుధానుడు అని మన బృహదాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. సయేష మహానజ ఆత్మ అన్నాద వసుధాన విందతి వసు ఏవం వేద ఇది. బృహదాన్యకంలో ఆత్మ అన్నాద, ఆత్మ వసుధాన అనేటువంటి పదాలు రెండు ఉన్నాయన్నమాట. అందుకు అన్నద వసుధా. అన్నాన్ని ఇస్తూ ఉన్నాడు. అన్నం రావాలంటే ధనం కూడా ఉండాలి, ఇంకా అన్ని రత్నాలన్నీ ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వాడు అని ఈ ప్రకారమా అన్నం అందరికీ అంతటా ఇచ్చేవాడని ఇంకొక అర్థం అనమాట. అన్నాద. కానీ కొంత సాంప్రదాయవేత్తలు ఏమిటంటే అన్న ఆ ద మూడు పదాలు విడదీశారు. అన్న అంటే అన్నమును, ఆసమంతాత్ అందరికీ, ద అంటే ఏమిటి? దదాతి ఇచ్చేవాడు. అన్నము అందరికీ అంతటా ఇచ్చేవాడనమాట. ఆ ఆహారం ఎవరికి ఏది జీవనం నిలిస్తే అదే అన్నం. అర్థమైంది కదా? ఇప్పుడు ఏది జీవనం నిలిస్తే అదే అన్నం. ఒక్కరికి ఒకటి. ఇప్పుడు అన్నం అంటే నీటిలో చేపలు ఏమన్నా తింటాయి అంటారు, అవి జీవనం, దానికి అదే అన్నం. ఈ భూమిలో కొన్ని వస్తువులు ఉంటాయి, ఏం తింటాయి అవి? దానికి అదే అన్నం. రాళ్ళలో కొన్ని పురుగులు ఉంటాయి, ఏం తింటాయి అవి? దానికి ఏది దేనికి ఆధారం పెట్టాడు పంచభూతాల్లో దానికి తగినటువంటి ఆధారం. అది ఆ ప్రకారంగా అంతటి ఇచ్చిన అన్నదా వసుధ వృద్ధ. ఇదేనే కొత్తదేటి ఇది శ్లోకం. ఇంకో శ్లోకం వచ్చేసింది. సరే అండి, ఏమైతే చూసి మధ్య సరే ఈ శ్లోకం చదివి వదిలేస్తాం. అన్నదా వసుధా వృద్ధాం బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. అది ఈ విధంగా అనేకమైనటువంటి ఈ వేదాంత విషయాలన్నీ కూడా నిర్గుణ నిరాకారానికి సమన్వయం అన్నమాట. అందుచేత ఈ విధంగా సర్వ వేదాంత సిద్ధాంత అటువంటి సిద్ధాంతాన్ని చక్కగా మనందరికీ పట్టేటట్టుగా అమ్మవారి అనుగ్రహం సదా ఉండుగాక. ఓం.